కలియుగంలో ఎక్కడ చూసినా కలి రాజ్యం వెళ్తున్నాడు, అందరూ క్రూయల్ మెంటాలిటీస్తోనే ఉన్నారు అని చెప్తున్నారు. ఈ కలియుగం అన్నారు మీరు. కలి అంటే పాపం. ఎవడా ఆ పదం ప్రవేశపెట్టారో కానీ అంటే ఇప్పుడు నడుస్తున్న యుగం కలియుగం కాదు. దేవతలకి ఎలా ఇలాంటి జన్మ వస్తుంది? దేవతలు ఎలాగంటే వాళ్ళు కూడా జీవులే. చెప్పింది వినండి. నరేంద్ర మోడీ గారు కూడా మనలాగా మనిషి అయినప్పటికీ ఆయనకి మనకి తేడా ఉందా లేదా? ఇంతకీ మీకు దేవుడి గురించి ఏమర్థమైంది? చాలా కష్టపడి నిజాయితీగా వర్క్ చేసినా కానీ వాళ్ళకి దక్కాల్సిన వాళ్ళకి దక్కకుండా, అసలు ఏం లేకుండా అడ్డదారిలో వచ్చిన వాళ్ళకి దక్కుతుంది కదా. మీకు ఏం చెప్పాను మొదట? మరి మనం కలియుగంలో ఉన్నాం కదా గురూజీ. ఇబ్బంది పడుతున్న వాళ్ళని దేవుడే చూసుకుంటాడు అనుకోవాలా, లేదంటే ఫైట్ చేయాలా? మనం కలియుగంలో లేము. గొప్పగా బతకాలి, ఫైనల్ డెస్టినీ అదే. గొప్పగా ఏంటి బతకాలి ఏంటి తెలుసా? మీరు పరమాత్మ స్వరూపంగా పొందడమే జీవితంలో అల్టిమేట్ లక్ష్యం అమ్మ. మీ యొక్క లక్ష్యం ఏంటి ఇప్పుడు చెప్పండి? సన్యాసి లైఫ్ లీడ్ చేయడం అన్నారు, కానీ ఎటువంటి సన్యాసులు? మిథ్యాచార మాయా సన్యాస. వెల్కమ్ టు బీఆర్కే సన్మార్గం విత్ లక్ష్మి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు. సో వారిని అడిగి మనకు తెలియని దేవరహస్యాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, జనరల్గానే మనం మనుషులం, మనం ఇలా ఉండాలి, మంచి మనసుతో ఉండాలి చెప్తూ ఉంటారు. కానీ ఈ కలియుగంలో ఎక్కడ చూసినా కలి రాజ్యం వెళ్తున్నాడు, అందరూ క్రూయల్ మెంటాలిటీస్తోనే ఉన్నారు అని చెప్తున్నారు. ఎందుకు క్రూయల్ మెంటాలిటీ వచ్చింది, మరి ఎట్లా దాని నుంచి బయటపడ్డా? అమ్మా, క్రూయల్ మెంటాలిటీ అన్నారు కదా, వాస్తవానికి దీనికి మొదటి స్కౌండ్రల్ అంటే కల్ప్రిట్ అంటే ముఖ్యమైనటువంటి శత్రు ఎవరైతే మూల కారణము, ఎక్యూజ్డ్ అంటారు మనం. A1 ముద్దాయి అన్నారు, విన్నారా? A1 ఎక్యూజ్డ్. దీని అంతటికి ఎక్యూజ్డ్ 1 ఎవరంటే అజ్ఞానము, ఇగ్నోరెన్స్. ఏమా, ఈ కలియుగం అన్నారు మీరు. కలి అంటే పాపం. కలియుగం అని ఎవడా ఆ పదం ప్రవేశపెట్టారో కానీ ఇది శాస్త్రంలో లేదు. విచిత్రం. వేదములు ముఖ్యమైన శాస్త్రములు. వేదములో కలియుగం అని ఉండదు. కలి అంటే మనం ఏదైతే తప్పించుకోవడానికి, మనం ఎస్కేప్ అవ్వడానికి వాడుకుంటామో అది కలి. అందుకే చూడండి, జనరల్గా ఏదైనా తప్పు చేసి కలియుగం అండి, కలియుగం అండి అంటే ఇప్పుడు నడుస్తున్న యుగం కలియుగం కాదా? ఇప్పుడు ఈ యుగాలు మీరు చెప్పారు కదా, ఇది పౌరాణికంతో వచ్చింది, పురాణాల్లో వచ్చింది, కల్పించారు. పురాణాలు అల్టిమేట్ శాస్త్రాలు కావు. పురాణాలు ఎందుకు వచ్చాయంటే వేదములు మీకు డైరెక్ట్గా చదివి అర్థం చేసుకోలేరు కాబట్టి వేదములని మనము వివరించేందుకు విస్తారంగా వాటిపైన రాసినటువంటి వ్యాఖ్యలు, అంటే కొన్ని స్టోరీస్, కథలు యాడ్ చేసి వాటి ద్వారా కొంత సత్యం, కొంత జ్ఞానము మీకు అందించాలి. ఎందుకంటే అందరూ వేదములు చదివి అర్థం చేసుకునే స్థితిలో లేరు. ఆల్ పీపుల్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఎనఫ్ టు స్టడీ వేదాస్. అందువల్ల కానీ అందరికీ మనము బార్ చేయలేము కదమ్మా. అందరిని కూడా ధర్మంలో వారి యొక్క సమయం బట్టి, వారి యొక్క బుద్ధి బట్టి అందరూ కూడా ఉద్ధరించబడాలి. అందుకోసమని ఈ ఋషులు మహాత్ములు వాళ్ళకు కొంత కరుణ, కంపాషన్, అవుట్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్ ఓన్లీ దే క్రియేటెడ్ సమ్ స్టోరీస్ అండ్ ద స్టోరీ షుడ్ బి గివ్ సమ్ మెసేజ్. హోమ్ మెసేజ్ అంటారు. ఆ మెసేజ్తో మీరు ఉద్ధరించబడాలి. అందుకోసమని ఈ కాలము, దేశము రెండే ముఖ్యమైనవి. ఒకప్పుడు న్యూటన్ ఉండేటప్పుడు కాలం వేరు, దేశం వేరు. మీకు అర్థమవుతుంది కదమ్మా. ఈజ్ఈక్వల్ టు ఎంఏ, ఎనర్జీ ఈజ్ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్, రైట్? న్యూటన్ సెకండ్ లా. మనకి ఐన్స్టీన్ వచ్చినప్పుడు తర్వాత ఏం చేశారంటే కాలము, దేశము, టైమ్ అండ్ స్పేస్ నాట్ సెపరేట్, ఇన్సెపరబుల్ అని చెప్పారు. దాని అర్థం ఏంటి? మీరు యుగాల్లోకి వెళ్ళిపోయారు, ఆల్రెడీ ఎక్కడికో ముందుకు వెళ్ళిపోయారు. బేసిక్లో మనం చూసామంటే ద హోల్ యూనివర్స్ అంతటికి ఒకటే కారణం.
దట్ కారణాన్ని ఏమంటామంటే చైతన్యము, Hmm. అవేర్నెస్, కాన్షియస్నెస్ అంటారు. అంటే మీకు అర్థం చెప్పాలంటే నేను ఎలా చెప్పాలంటే, వాటర్ తీసుకుందాం, Hmm. ఐస్ తీసుకుందాం, ఒక ఐస్ దిమ్మ, Hmm. దానికి ఎక్కువగా హీట్ తగిలితే ఏమవుతుంది? కరిగిపో వాటర్ అయిపోతుంది. Hmm. ఇంకా హీట్ అయితే ఏమవుతుంది? వేడి ఆవిరైపోతుంది. Hmm. ఆవిరవుతుంది. Hmm. అంటే వాటరు మనం ఐస్ ముద్ద తీసుకున్నాం కానీ ఆవిరైపోయి గ్యాసియస్ ఫామ్ అయిపోయింది. Hmm. దాని అర్థం ఏంటి? మళ్ళీ కూలింగ్ అయితే ఏమవుతుందమ్మా? ఐస్ అవుతుంది. ఈ ప్రాసెస్ బట్టి మనం ఏమనుకుంటున్నాము, ఓ ఐస్ వేరు, నీరు వేరు, Hmm. ఆవిరి వేరు, గ్యాసియస్ ఫామ్ వేరు. బికాస్ అవర్ ఇగ్నోరెన్స్ చెప్పాను కదా మొదట. Hmm. అందువలన ఈ విశ్వమంతా కూడా క్రియేట్ అయ్యింది అంటున్నారు కదా. Hmm. నేను నిజంగా దెర్ ఈజ్ నో వరల్డ్ అన్నాను అనుకోండి సపోజ్, ఇఫ్ ఐ సే, Hmm. మీరు ఒప్పుకోరు, వాట్ ఆర్ యూ టాకింగ్, ఇప్పుడే కారు వచ్చింది, మీరు వచ్చారు, మాట్లాడుతున్నాము, అక్కడ ఇవన్నీ సెటప్ ఉన్నాయి కదా, లేదని ఎలాగంటారు? బట్ నేను అంటాను స్టిల్ ఏమీ లేదంటాను. ఎలా? మీరు ఒక రోజు డ్రీము, మీ స్వప్నంలో అన్నీ మీరు నిజంగా ఉన్నట్లు చూస్తున్నారా లేదా? Hmm. నిజంగా ఎక్స్పీరియన్స్ అవుతున్నారా లేదా? Hmm. మరి స్వప్నం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందమ్మా అవి? ఉండవు. మీరు స్వప్నంలో ఉన్నంత వరకు అవి అబద్ధమని ఎవరైనా వచ్చి చెప్పారు అనుకోండి, మీరేమంటారు? షటప్, వాట్ ఆర్ యూ టాకింగ్ అంటే, ఏం మాట్లాడుతున్నారండి, నాకు ఆకలేస్తుంది నా స్వప్నంలో. సో ఆకలిగా ఉండేటప్పుడు స్వప్నంలో ఉన్నటువంటి ఆహారమే తినాలి. Hmm. లేదు ఈ ఆహారం కాదు, మన బయట ఫ్రిడ్జ్లో ఉంది, ఫ్రిడ్జ్ నీకు తెలిస్తేగా. Hmm. అంటే నేనేమంటున్నానంటమ్మా, దిస్ యూనివర్స్ ఏదైతే మనం ఉన్నామో ఇట్స్ నాట్ వన్ లెవెల్. అందరికీ ఒక ప్రపంచం కాదు. మీ మనస్సు వేరే ప్రపంచం మీరు నడుస్తుంది బ్యాక్గ్రౌండ్లో, నాది వేరే బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది. ఆ అమ్మగారు అతను ఎవరి వాళ్ళ ప్రపంచంలో ఉంటారు. మన భ్రమ, మా అమ్మ నాన్న, మా భార్య భర్త, మా పిల్లలు, మనం అనుకుంటాం మేము అందరం ఒక్కటే, ఏకత్వం జిందాబాద్ అంటుంటారు. కానీ ఆ నలుగురికి 4 ప్రపంచాలు. మీకు తెలుసు కదా, ఇంట్లో అందరూ డైనింగ్ హాల్ దగ్గర కలుస్తారు తప్ప ఎవరి ఆలోచనలు వాళ్ళకి పర్సనల్. సో ఆ విధంగా మొత్తం ఈ సృష్టి అంతా కూడా ఒకటే కారణం. ఏంటై ఉండాలి? ఈశ్వర లేక భగవంతుడు, దేవుడు, గాడ్, ఏదో ఒకటి అంటాం కదమ్మా. ఎందుకు అనాలంటే, ఇప్పుడు మట్టి ఉన్నది, నేను ఉదయం వచ్చేటప్పుడు అక్కడ మట్టి ఉన్నది, నా పని చేసుకున్నాను, రిటర్న్ వెళ్ళేసరికి అక్కడ మట్టి లేదు, ఏమున్నాయి? కుండలు ఉన్నాయి. ఇంతకీ మట్టి ఏమైందమ్మా? కుండ. ఇప్పుడు నాకు చెప్పాలి మీరు, మట్టి వేరు కుండలు వేరా, మట్టే కుండలుగా కనిపిస్తున్నాయా? మట్టే కుండలు కనిపిస్తున్నాయా? కానీ మట్టి ఒకటైనప్పుడు అనేక రకాల కుండలు, పాత్రలు, జగ్గు, సాసరు, కప్పులుగా ఎందుకు కనిపిస్తున్నాయి? ఆకారాలు మారాయి, అనేకంగా ఉన్నాయి. కానీ అన్నిటికీ ఉన్నటువంటి మెటీరియల్ ఏంటమ్మా? ఒకవేళ అన్నీ మళ్ళీ పగిలిపోతే మళ్ళీ ఏమవుతుందమ్మా? మళ్ళీ మట్టి అవుతుంది. చూసారే, అద్భుతం. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే, ఒక వస్తువు ఏదైనా ఒక కార్యంగా, ఒక ప్రోడక్ట్గా అవ్వాలంటే దానికి కాజు అంటే కారణం ఉండాలా వద్దా? ఉండాలా? అయితే ఏంటంటే, ప్రతి కార్యానికి, ప్రతి ప్రోడక్ట్కి దేర్ ఈజ్ ఏ కారణం. వన్ రూల్ ఇస్తాను. ఎలాగైతే న్యూటన్ ప్రిన్సిపల్స్ ఉంటాయో, ఎలాగైతే ఐన్స్టీన్స్ రూల్స్ ఉంటాయో, ఎలాగైతే ఫిజిక్స్ రూల్స్ ఉంటాయో, ఫార్ములాస్, ఐ విల్ గివ్ వన్ ఫార్ములా. ప్రతి ఒక్క కార్యానికి, కార్యం అంటే ప్రోడక్ట్ అని అర్థం, తెలుసు కదా. ప్రతి కార్యానికి కారణం తప్పకుండా ఉండాలి. ఇది ఫస్ట్ రూలు. రెండో రూల్ ఏంటంటే, ఆ కారణమే కార్యాలుగా కనిపిస్తుంది, అనేకంగా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్, ప్రతి మట్టి కుండలకి అన్నింటికి మట్టి కారణమై ఉండాలి. మట్టి ఒక్కటే కానీ అనేక వస్తువులుగా కనిపిస్తుంది. ఆ మట్టే కనిపిస్తుంది, మట్టి వేరు, మళ్ళీ కుండలు వేరు కాదు. దీన్ని మీరు బంగారంలో కూడా అన్వయించుకోవచ్చు. బంగారం ఒకటే, అనేక ఆభరణములుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? బంగారమే ఆభరణములుగా కనిపిస్తున్నాయి, అంతేనమ్మా. ఇప్పుడు ఆభరణముల నుండి బంగారం తీసేస్తే ఏం మిగులుతుంది? ఆభరణం నుంచి బంగారం తీసేస్తే ఏం మిగలదు. అదేగా అడుగుతున్నాను నేను. ఇప్పుడు కుండలో నుండి మట్టి తీసేస్తే ఏముంటుంది? ఇప్పుడు చెప్పండి, ఈ ప్రపంచం అనేది సృష్టి మొత్తం, విశ్వం అంతా చెప్తున్నాను నేను, ఇంకా యుగాలు పక్కన పెట్టండి, ఇంకా అక్కడికి వస్తాము. ఈ ప్రపంచం అంతా ఒక కార్యంగా మన ముందు ఉందా లేదా? దీనికి కారణం ఉండి తీరాలా వద్దా? చెప్పండి. తీరాలి ఖచ్చితంగా. మరి రెండో నియమం ఏం చెప్పాను? రూలు, కారణమే కార్యముగా అనేక రూపాలు కనిపిస్తుంది, అవునా కాదా? అంటే ఈ జగత్తుకి, ఈ ప్రపంచానికి కారణం ఏదైతే ఉందో
అది ప్రపంచంగానే కనిపిస్తుంది, అంతే కదమ్మా. బంగారం ఏదైతే ఉందో ఆభరణంగా కనిపిస్తుంది, కానీ బంగారు వేరు ఆభరణం వేరు అంటారా? అనరు. సో ప్రపంచానికి కారణం అనేది ప్రపంచం వేరు, ప్రపంచానికి కారణం వేరుగా ఉంటుందా? ఉండదు. అంటే మీకేం అర్థమైంది? ప్రపంచానికి ఏదైతే కారణమో అదే ప్రపంచం కనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా లేదా? మట్టి, కుండ, బంగారం, ఆభరణం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు బంగారం ఆభరణం నుండి బంగారం తీసేస్తే ఏముండదు. మరి ప్రపంచం నుండి ప్రపంచం యొక్క కారణం తీసేస్తే ఏముండకూడదు కదా. ఏంటది? అవునా? దాన్ని ఏదో ఒక పేరు పెట్టుకుంటారు, మనకు తెలియదు కాబట్టి దేవుడు, లేకపోతే ఓము, లేకపోతే ఎవరో మనం ఇష్టపడిన వాళ్ళు జీసస్ అనుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ఏదో హల్లెలూయా హల్లెలూయా, ఏదో అల్లా బిల్లా ఏదో అనుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడో పైన ఉన్నాడు, స్వర్గంలో హెవెన్లో ఉన్నాడు. తప్ప కాదా? ఇప్పుడు ఇక్కడ కుండ ఉంది, కుండ యొక్క కారణం మట్టి, మట్టే వల్ల మలకపేటలో ఉంది మట్టి, ఇక్కడ కుండ ఉంటుందా? ఇప్పుడు చెప్పండి అమ్మా, ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ప్రపంచం కంటే వేరేగా ఎక్కడో ఉంటాడా? ప్రపంచంగానే ఉంటారా? చెప్పాలి నాకు మీరు. ప్రపంచంగానే ఉంటారు. ఇంత జ్ఞానము ఏ విశ్వాస మతాల్లో కూడా ఉండదు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి బయటికి వెళ్ళి. అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ ప్రపంచం సృష్టి చేసినట్టు ఈశ్వరుడు ప్రపంచంగానే కనిపిస్తున్నాడు. అయితే ప్రపంచమంతా మారిపోతుంది. ఈ ప్రపంచం ఎలా సృష్టి చేశాడంటే ఏం చెప్తాము? ఓహో, ప్రపంచాన్ని సృష్టి చేయక ముందు ఈశ్వరుడు ఎలా ఉండాలా వద్దా? మరి ప్రపంచాన్ని సృష్టి చేయాలంటే ఈ సృష్టి చేయడానికి అంత మెటీరియల్ అని కావాలా వద్దా? ఎక్కడి నుంచి తెచ్చాడు? ఇంకొకటి, సృష్టి చేయకముందు ఈశ్వరుడు ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? కొంతమంది అంటారు స్వర్గంలో ఉన్నాడు. మరి స్వర్గాన్ని క్రియేట్ చేయకముందు ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ చెప్తాము? నరకంలో ఉన్నాడు అనలా? నరకంలో ఉంటాడు ఈశ్వరుడు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమైంది? నిజానికి ఈశ్వరుడు ప్రపంచాన్ని సృష్టించలేదు, మరి ప్రపంచం ఉన్నది కదా. అంటే ఈశ్వరుడు పైన, అంటే ఈశ్వర భగవంతుడు ఏదనుకోండి, దేవుడి పైన ప్రపంచంగా కనిపిస్తుంది. ఎలా తెలుసమ్మా? ఉన్నది బంగారమే. మీరు నెక్లెస్ అంటారు, నేను ఒప్పుకోవట్లేదు. నెక్లెస్ కాదు, అది బంగారం అంటాను నేను. నా తప్ప కరెక్ట్ అంటారా? కరెక్టే. మరి మీరు ఆ నెక్లెస్ అంటారు, మీరు తప్ప కరెక్ట్ అంటారా? కరెక్టే. అది కరెక్ట్ మీ తప్పు. ఎందుకంటే సరే అమ్మా, నాకు బంగారం ఇచ్చేసి మీరు నెక్లెస్ తీసుకోండి అంటే తీసుకుంటారా? ఉండదుగా. మరి అదే ఎవరిది కరెక్ట్? ఇప్పుడు అల్టిమేట్ స్టార్టింగ్లో నెక్లెస్ కరెక్టే, కానీ పూర్తి సత్యం కాదు. ఎందుకు? బంగారం కంటే భిన్నంగా ఉండదు కదా. నాకు బంగారం ఇచ్చామా, మీ నెక్లెస్ ఇంటికి తీసుకెళ్ళగలరా? అందువలన ప్రపంచము అనేది ఒక నామం మాత్రమే, వాస్తవం ఏంటది? ఈశ్వర. అయితే మరి ప్రపంచం వికారాలు చెందుతుంది కదా స్వామీజీ, పుడుతున్నారు, చనిపోతున్నారు, సృష్టి స్థితి లయ అంటున్నారు కదా. ఈ వికారాలు చెందిపోయినప్పుడు మరి ఈశ్వరుడు కూడా వికారాలు చెందుతాడా అనిపిస్తుందా? ఆభరణం విరిగిపోతుంది, కానీ బంగారం విరిగిపోద్దా? అందువలన ఇక్కడ ఈశ్వరు అంటే నిజానికి ఈశ్వరుడు ప్రపంచం అవ్వలేదు. మరి ఎలాగయింది? స్వప్నము, కళ ఎవరు కొంటున్నారు? మీరేనా? మరి కళలో అనేకమైన జరుగుతుంది, మీకేమైనా అవుతుందా ఇప్పుడు ఈ వ్యక్తికి? అంటే ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి మనకి ఎటువంటి వికారం, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం కళ ఎలాగైతే కొంటున్నామో, కళ నుండి బయటకు వచ్చినప్పుడు మనం కళ ఎలాగైతే డిస్మిస్ చేసేస్తున్నామో, ఇదంతా కూడా ఈశ్వరునికి ఒక కళ. అర్థమైందా? మీ రెగ్యులర్ కళ వస్తుంది కదా అప్పుడు. అంటే మనకి స్వప్నం ఎలాంటి విలువ ఉన్నదో ఈశ్వరుని దృష్టిలో ఈ ప్రపంచం అంతా ఒక దీర్ఘ స్వప్నం. అయితే ఇంతకీ ఈశ్వరు ఎవరో తెలియాలి కదమ్మా. ఈశ్వరే ప్రపంచం అయ్యారు అన్నాను నేను. ఎలా అయ్యారు? దీనికి ఉదాహరణ ఏం చెప్పారంటే, వేదముల్లో ఉపనిషత్తుల్లో విలేజ్లు ఉండేవి. అప్పుడు ఈ డెకరేషన్ లేదుగా, ఎలక్ట్రిసిటీ. సాయంత్రం పూట మనకి సంధ్యా సమయంలో చీకటి ఉంటుంది కదమ్మా, ఆ యొక్క చెట్లు తోటలు ఉంటాయి కదా. ఒక్కసారి వెళ్ళేసరికి కొంచెం చీకటి ఉంది కదా, పామని వెనక్కి పడ్డారు, మీరు చెట్టు గుద్దేశారు ఆల్రెడీ. కానీ తర్వాత ఇంకొక పెద్ద ఆయన వచ్చి టార్చ్ లైట్ వేసి చూస్తే అక్కడేమున్నది? తాడు. మీరేమనుకున్నారు? ఎక్కడి నుంచి వచ్చిందా పాము? భయం నుంచి, ఆలోచన నుంచి. మనసులో ఇంతకుముందు ఉంది పాము ఎలాగ ఉంటుందని, ఆ సమాచారం అంతా దాని మీద ప్రొజెక్ట్ అయ్యింది. అవునా? ఇప్పుడు లైట్ వేసినప్పుడు ఏమైంది? ఆ పాము ఎక్కడికి వెళ్ళింది? తాడులాగే ఉంది, అసలు పాము లేదు, తాడే ఉన్నది. దీన్ని బట్టి
తాడు మీద మనము పాము ఎలాగైతే ఊహించుకొని కల్పించుకొని సూపర్ ఇంపోజ్ చేస్తున్నామో పరమాత్మ యందు ఈ జగత్తు కల్పించబడింది. అవును, జగత్తు కల్పించబడింది బానే ఉంది. ఉమ్. కానీ ఈ జగత్తులో కొందరు మంచోళ్ళు కొందరు చెడ్డోళ్ళు ఎందుకు అయ్యారు? ఇప్పుడు జగత్తులో కొందరు మంచోళ్ళు కొందరు చెడ్డోళ్ళు ఎందుకు అయ్యారంటే, మీ స్వప్నంలో మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు అనేక ఉంటాయి. స్వప్నంలో ఉన్నంత వరకు మీరేమో కోర్టులు పోలీస్ స్టేషన్ అంటే తిరిగారు మీ స్వప్నంలో. బయటకు వచ్చిన తర్వాత ఏమైంది, మంచి లేదు చెడు లేదు అన్ని డిస్మిస్. అయితే నేను అలా డిస్మిస్ చేయను, మీరేం కంగారు పడకండి. ఇక్కడ ఒకటి విషయం ఉంది, అసలు సృష్టికి మనం ఎందుకు ఇలా పుడుతున్నాము అంటే, అనాది కాలంగా ఈశ్వర జీవ అనేది వేరువేరేం కాదు. ఏదైతే ఈశ్వర అంటున్నామో అది ఈశ్వర. ఇదేంటమ్మా, ఇది ఈశ్వర అనుకుందాం. అయితే ఈశ్వరుని ఆధారంగా చేసుకొని సపోర్ట్ తీసుకొని ఈ మాయాశక్తి అనేది, అంటే ఈశ్వరు ఏకమేవ అద్వితీయం నేహ నానాస్తి కించన సదేవ సౌమ్యమగ్ర ఆసేత్ అంటారు. అంటే కేవలము సత్యము జ్ఞానస్వరూపము శుద్ధ చైతన్యమే ఈశ్వర. అది ఎలా ఉంటుంది, ఆకాశం వలె వ్యాపించి ఉన్నది. దాని నుండి ఒక చిన్న డిస్టర్బెన్స్ మాయాశక్తిగా ప్రకటమైంది. మాయాశక్తి ఏంటి, 3 గుణములు ఉంటాయి ఆ మాయాశక్తికి. ఏంటి ఆ గుణములు, సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఓకేనమ్మా, ఆ 3 గుణములు ఉన్నాయి కదా, ఈ 3 గుణములు కలిపి ఈ ఈశ్వరుని అంటిపెట్టుకొని ఆధారంగా ఉంది. ఈ 3 గుణముల్లో ఉన్న మాయ శక్తిలో ఈ ఈశ్వరు అన్నాను కదా, దీని యొక్క ప్రతిబింబం దీని మీద పడితే ఏమొచ్చింది, నేనున్నానని వచ్చింది ఒకటి. దీన్నే జీవాత్మ అంటారు. మీకు అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ రెండింటి వల్ల ఈ ప్రతిబింబం దీని మీద పడితే ఇది వచ్చింది జీవ. ఈయనేమంటాడంటే నేను ఒక నువ్వు వ్యక్తిని అని క్రియేట్, డూప్లికేట్ ఇది యాక్చువల్గా. ఒరిజినల్గా ఏం అస్తిత్వం లేదు, దీని యొక్క రిఫ్లెక్షను ఈ జీవాత్మ. సో జీవాత్మ ఎవరికి సపోర్ట్ ఉండాలి, పరమాత్మ వైపు ఉండాలి. ఈ పరమాత్మ చూడకుండా ఇటువైపు కలిసిపోయింది. సో ఈ 3 గుణాలతో ఉన్నటువంటి ప్రకృతితో సహజీవనం చేస్తుంది జీవాత్మ, పరమాత్మ మర్చిపోయింది. అప్పుడు ఈ గుణములు 3 రకాల గుణములు, ఒకటి సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఆ గుణములు ఏంటంటే అనేక కార్యాలకు దారితీస్తాయి. మీలో సత్వగుణం ఉందనుకోండి, స్వచ్ఛమైన శాంతి, ప్రశాంతత, ఆనందము, ఇతరులకి సహాయం చేయాలి, మీరు జ్ఞానం సంపాదించాలి, అజ్ఞానాలు ఉండకూడదు, భయం ఉండకూడదు, రాగద్వేషాలు ఉండవు, అసూయ ఉండదు, మంచి స్వభావంతో ఉంటారు. ఇప్పుడు మీలో సత్వగుణం ఉంటే, ఒకవేళ సత్వగుణం తక్కువగా ఉంటే దాన్ని పెంచుకునే మార్గంలో ప్రయత్నించాలి. కొంతమందిలో రజోగుణం ఉంటుంది, వాళ్ళు ఒక క్షణం కూడా కాళ్ళు ఎక్కడ పెట్టలేరు, అటు తిరుగుతుంటారు ఇటు తిరుగుతుంటారు, పని లేకపోయినా తీసిని పెడుతుంటారు. ఇంట్లో ఒక్కోసారి అమ్మలు చూస్తే పని ఉండదు, అక్కడ జాడు తీసుకుని అటు నుంచి ఇటు తుడుస్తారు, అక్కడ అల్మార్ ఓపెన్ చేస్తారు, బట్టలు తీస్తారు, మడత పెడతారు, మళ్ళీ పెట్టేస్తారు ఊరికే. ఎందుకంటే ఆడిపాడిని చేతులు ఉండవు అనమాట. దాన్ని రజోగుణ తత్వం అంటారు. తర్వాత తమో గుణం ఉంటుంది, ఎప్పుడు నిద్ర, ఆలస్యము, లేజినెస్ అనమాట. సో ఇవి మెయిన్ గుణాలని చెప్పాను. కానీ సత్వగుణం ఉండేవారు తను ఏ కార్యం చేసినా తన స్వార్థం చేయరు, వాళ్ళకి ప్రయోజనంతో పాటు ఇతరులకు కూడా ప్రయోజనం కలిగే విధంగా చేస్తారు. వాళ్ళు ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఎదుగుతారనమాట. రజోగుణం ఉండేవారు స్వార్థం అనమాట. వాళ్ళు ఇతరులకు పెద్దగా హింస కాకుండా వాళ్ళు పైకి రావాలనే స్వార్థంతో సెల్ఫిష్గా ఉంటారు. తమో గుణస్తులు ఏంటంటే ఇతరులను హింసించైనా బాధ పెట్టైనా తన స్వార్థం కోసం ఇతరులని హింసిస్తారు, వాడుకుంటారు. దాన్ని తమోగుణ తత్వం, దాన్నే రాక్షస పైశాచికత్వం అంటారు. రాక్షసులందరికీ అలాంటి గుణమే ఉంది. రాక్షసులంటే మనమే రాక్షసులము, మనమే దేవతలము, మనమే మనుష్యులము. అదే మీకు చెప్తున్నాను. మనోళ్ళు ఏంటంటే సినిమాలు బాగా చూసాము, సినిమాల నుంచే మనకు తెలిసాయి. మనకు రామాయణం ఎలా తెలిసింది, సినిమాల నుండి. మహాభారతం కొన్ని ఎలా తెలిసాయి, సినిమాల నుండి. భగవద్గీత కూడా ఎప్పుడు అర్థమైంది, సినిమాలు. ఇదంతా సినిమా చదువులు, ఎవరు ఏమీ గురువులు లేదు, శాస్త్రము లేదు. ఎవరో బట్టలు ఇప్పు తిరిగితే అని చుట్టూ మేము టీవీలు పట్టుకొని కెమెరా పట్టి తిరుగుతాము. అఘోరులు అంటారు. అఘోర్ అంటే అర్థం కూడా తెలియని వాళ్ళకి అఘోర్ అని పేరు పెడతాం మనం. అఘోర్ అంటే అర్థం ఏంటి, ఘోరం అంటే ఏంటమ్మా, భయంకరమైన. దానికి ఆపోజిట్ పదం ఏంటమ్మా, అఘోరం. శాంతేనా, అఘోర్ అంటే ఏంటమ్మా, శాంత చిత్తం. అందుకే శివ
శివ శాంతంగా ధ్యానంలో ఉంటాడా, దాని పేరు అఘోరి. మరి మనం ఎలాగ అఘోరి అర్థం చేసుకుంటాము? బట్టలు ఇప్పేసి జడలు వేసుకొని మొత్తం రుద్రాసులు కట్టుకొని విభూతి రాసుకొని పిచ్చి శాస్త్రాలు చేసిన వాళ్ళందరినీ అఘోరులు అంటున్నా. వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా గురువు గారు, వాళ్ళే చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పుకోవడం కాదు, మనం ప్రమోట్ చేస్తున్నాము. వై షుడ్ వి ప్రమోట్? మరి అదే మనకి రేటింగ్స్ కావాలి, టీవీ వాళ్ళకి డబ్బులు కావాలి, దానికోసం ప్రమోట్ చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ అస్సలు కాదు, వాళ్ళు అఘోరి అన్నారనుకోండి, అఘోర్ అంటే ఘోరి అంటే భయంకరం కదండి, అఘోరి అంటే సత్యము. సత్యంకి ఆపోజిట్ ఏంటమ్మా? అసత్యం అమ్మా, అసత్యం చెప్పొద్దు అంటారా? గోరి అంటే భయంకరము, దానికి ఆపోజిట్ ఏంటి? అఘోరి. అందుకే అఘోరే ఏభ్య తఘోరే ఏభ్య ఘోర ఘోర తరేభ్య. మనము శివ ప్రార్థన చేసేటప్పుడు శివ యొక్క గొప్ప నామం అఘోరి తత్వం. అఘోరి అంటే పరమాత్మ. మీకు తెలీదు, మనం ఏం చేస్తాం? అంధ అనుకరణ. అలా అఘోరి అనగానే మీరు అఘోరే, నువ్వేంటి అఘోరంటే అలాగుండకూడదు, జ్ఞాన స్వరూపం ఉండాలని అడిగాడు కదా. ఇంతకుముందు మేము చూడలేదు కదా. నేను అనేది మీరు ఎంక్వైరీ చేయట్లేదు, మీరు ఫాలో అయిపోతున్నారు. జస్ట్ ఎవరో చెప్పారు ఫాలో అయిపోతారు అంతే. నేను ఎంక్వైరీ చేయమంటున్నా. అందువలన ఈ తత్వం ఏదైతే ఉందో, ఓకేనమ్మా, ఈ 3 గుణాల్లో ఇవి ఉన్నాయి కదా. తమో గుణం ఎవరికైతే ఉందో వాళ్ళు కేవలము తన స్వార్థం కోసం ఇతరులని భయపెట్టి బాధించి పీడించి హింసించి అవసరమైతే చంపేస్తారు. అవును, ఎందుకు? దాన్ని తమో గుణ తత్వం అన్నమాట. అర్థమైందమ్మా? ఈ 3 గుణములు తమో గుణము నుండి రజోగుణములోకి, రజోగుణం నుండి సత్వగుణంలోకి రావాలి. దాన్ని దైవీ సంపత్ అంటారు భగవద్గీతలో. అప్పుడు ఎప్పుడైతే ఈ 3 గుణాలని సత్వగుణం వచ్చిందో ఈ జీవునికి తత్వం తెలుస్తుంది, జ్ఞానం. అప్పుడు అమ్మయ్య, వీటితో నేను సహజీవనం కాదు, నా స్వరూపం ఈశ్వర తత్వమే. ఇప్పుడు చెప్పండి, ఒక నీటిలో బుడగున్నది కదా. సో బుడగ కెరటం కానీ బుడగ కానీ అల కానీ ఏ తీసుకుంటే సముద్రంలో దాని యొక్క అసలైనటువంటి స్వరూపం ఏమిటి? నీరా కాదా? నీరు కంటే భిన్నంగా ఉంటుందా? ఉండదు. అదేవిధంగా ఈ జీవాత్మ కూడా పరమాత్మ కంటే భిన్నంగా లేరు. కానీ మరి మంచి చెడులు ఎందుకు చేస్తున్నారని మీ డౌట్. ఈశ్వరు ఎలా ఉంటారు అనుకుంటున్నారు మన వాళ్ళందరూ? ఒక జెంటిల్మెన్ లాగా ఊహించుకొని చెప్పేశారు. కిరీటాలు పెట్టుకొని చేతులు పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎక్కడ కైలాస లోకము వైకుంఠ లోకము, ఇదంతా మన కల్పన. ఇది బయట నుంచి వచ్చింది మనకి. ఉపనిషత్తులు వేదములు ఇది లేదు. మరి ఎలా ఉన్నారు? ఇప్పుడు చెప్పండి నాకు. సముద్రం ఉందమ్మా, సముద్రంలో అనేక కెరటాలు అలలు బుడగలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ కెరటాలు అలలు బుడగలు సృష్టించినటువంటి సముద్రం ఎక్కడ ఉంది? పైలోకంలో ఉందా? ఎక్కడ ఉంది చెప్పండి? భూలోకం కాదు, కెరటాలు అలలు బుడగలు సముద్రంలోనే ఉన్నాయి, సముద్రమై ఉన్నాయి. మనము కూడా ఈశ్వరుని కంటే వేరుగా లేరు. అంటే ఈశ్వరుడు ఎవరు స్వామి? ఈశ్వరు అంటే కేవలం శుద్ధ చైతన్యం చెప్పానా? ఆ శుద్ధ చైతన్యము ఈ మొత్తం 3 గుణాలలో ఉన్న మాయలో మొత్తము ప్రతిబింబిస్తుంది అనమాట. అందుకే అణువణువు ఏం ప్రతిబింబిస్తుంది? పరమాత్మ. దాని నుండి ఆ యొక్క జీవులు ప్రతిబింబాన్ని అజ్ఞానంగా దీన్ని మర్చిపోయినప్పుడు జీవాత్మకు ప్రకటన అవుతుంది అనమాట. అందుకే అనంతమైన జీవులు ఉన్నాయన్నమాట. అనంతమైన జీవులు మీ మనుషులు ఒక్కటే జీవులు కాదు, అన్ని జీవులే. చెట్టులు, వృక్షాలు, పక్షులు, కీటకాలు, క్రిములు అన్ని జీవులే. సో జీవులన్నీ కూడా వాటి యొక్క పూర్వ అనేక అనాది కాలంగా వాళ్ళు చేసిన కర్మ చక్రం వలన ఆ శరీరాలు పొందుతారు. మనిషి జన్మ, దేవతల జన్మ, అనేక పాప జీవులు జన్మలన్నీ కూడా పుణ్యకర్మ పాపకర్మ ఆధారంగా జరుగుతాయి. దేవతలకి ఎలా ఇలాంటి జన్మ వస్తుంది? దేవతలు ఎలాగంటే వాళ్ళు కూడా జీవులే. చెప్పింది వినండి, దేవుడు వేరు, దేవతలు వేరు. దేవుడు అని ఈశ్వరు ఒక్కడన్నాను నేను, కానీ దేవతలు ఉంటారు కదా, ఇంద్ర, వరుణ, అగ్ని, వాయు అంటారు కదా, వీళ్ళందరూ కూడా మనలాంటి జీవులే. కానీ నరేంద్ర మోడీ గారు కూడా మనలాగా మనిషి అయినప్పటికీ ఆయనకి మనకి తేడా ఉందా లేదా? ప్రధానమంత్రి ఆయనకు పదవి. సో దేవతలకి అనేవి పదవులు అనమాట. ఎలా వస్తాయి అంటే ఈ పుణ్యము పాపము మనం చేసినటువంటి కర్మలని చెప్పానా, పూర్వజన్మలు ఉన్నాయని చెప్పానా, ఎక్కువ పుణ్యం ఉందనుకోండి ఆ జీవి దేవతగా పుడతారనమాట. ఎక్కువ పాపం ఉందనుకోండి క్రిమి కీటకాలు జంతువులుగా పుడతారనమాట. 2 మిశ్రంగా ఉన్నాయనుకోండి మానవ జన్మ వస్తుంది అనమాట.
సో మానవ జన్మ ఒక్కటే మళ్ళీ పుణ్యము పాపము సంపాదించడానికి వీలవుతుంది. మరి దేవతలు ఏం చేయాలి? దేవతలు కర్మలు చేయరు. దేవతలు మనం చేస్తాం కర్మలు. ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదం న మమ, అగ్నయే స్వాహ అగ్నయే ఇదం న మమ. మనం చేస్తాం వాళ్ళకి, వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు ఏం చేస్తారు స్వామి? వాళ్ళు కేవలం భోగాలు అనుభవిస్తారు. అంటే ఏంటి? వాళ్ళ పుణ్యాన్ని ఖర్చు పెట్టుకోవడానికే దేవత జన్మ వస్తుంది. మనం ఏం చేస్తాం తెలుసా? మనము పుణ్యాన్ని పెంచుకోగలము, పాపాన్ని పెంచుకోగలము, రెండూ తగ్గించుకోగలము. అందుకే మానవ జన్మ అత్యంత గొప్ప జన్మ. ఎందుకంటే మానవత్వం నుండి మాధవత్వం పొందవచ్చు. నరుడు నుండి నారీ నుండి, ఇప్పుడు నారీ అందాం, నరుడు నారీ అంటే మీరు ఆడామగా ఉండదు ఇక్కడ. అంటే నరజన్మ నుండి నారాయణగా మారొచ్చు. ఎలా స్వామి? ఇప్పుడు మనకి జన్మలో రెండు అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే మీ కర్మఫలం ఆధారంగా మీకు శరీరం వచ్చిందమ్మా, ఓకేనా? వచ్చినప్పుడు మీలో ఉన్నటువంటి ఇది జడం అన్న, ఈ శరీరం అంతా ప్రకృతి, త్రిగుణాత్మ మాయా ప్రకృతి అని చెప్పాను. పంచభూతాలు ఎలాగైతే బయట ఉన్నాయో ఈ శరీరం అలాంటిదే. ఓకే, కొంచెం ఫైన్ ట్యూన్ చేసింది అనమాట. మట్టి వేరు కుండ వేరు కదా చూడడానికి, కానీ ఆ మట్టితోనే కుండ అయిందిగా, ప్రాసెస్ అయ్యింది. సో ఆ విధంగా ఇది ప్రాసెస్డ్ 5 ఎలిమెంట్స్, దే ఆర్ అన్ప్రాసెస్డ్ 5 ఎలిమెంట్స్ అనమాట. ఓకే, సో ఇది జడమే కదమ్మా. మరి జడమైనప్పుడు దీనిలో చేతనం ఉంది, దీనికి చేతనం లేదు, అవునా కదా? దీనిలో ఆ చైతన్యం రిఫ్లెక్ట్ అవ్వడానికి అనుకూలంగా ఉంది. ఇది అనుకూలంగా లేదు. ఇప్పుడు యూత్ చూస్తే మీకు ఏమనిపిస్తుంటుంది? అక్కడ వస్తాను నేను, అందువలన ఇది అనుకూలంగా లేదు. నేను ఇక్కడ నిల్చున్నప్పుడు అద్దంలో నా ప్రతిబింబం కనిపిస్తుంది, అద్దం తీసిస్తే కనిపించదు. దాని అర్థం నేను లేననా? ఉన్నాను. గోడకి అద్దంకి ఎంత తేడో మనకిన్ని బయట ఈ వస్తువుకి అంత తేడా. సో దీని మీద ప్రతిబింబం ఈశ్వరుది ప్రకటమవడం వల్ల మనకి చేతనం వస్తుంది. సో ఈ అవకాశం ఉందన్నమాట. అందువలన మనకు 2 ఉన్నాయి. 50% మీకు స్వేచ్ఛ ఉంది మీ ప్రయత్నం చేయడానికి, 50% ప్రకృతి వశ్యం అన్నమాట. అయితే మన వాళ్ళు ఏం చేస్తారు? మిస్యూజ్ చేస్తున్నారమ్మా, మిస్యూజ్ చేస్తున్నారు. అందుకే ఈశ్వర కారులో పెట్రోల్ వలే ఉంటుంది అనమాట. ఇది కారు అనుకో, మొత్తం శరీరం అంతా కారు, ఓకేనమ్మా? ఈ కాళ్ళు చేతులు ఇంద్రియములన్నీ కూడా చక్రాలు లాంటివి. మరి స్టీరింగ్ ఉంటుందా? అది మైండ్. స్టీరింగ్ ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? మరి స్టీరింగ్ ఉండేటప్పుడు దాన్ని మనస్సు, మరి దానికి డ్రైవర్ ఉండాలా వద్దా? అది బుద్ధి. మరి ఇవన్నీ నడవాలంటే దీనికి చేతనతత్వం రావాలంటే ఎలా? మరి కారుకి నడవాలంటే పెట్రోల్ వేయాలా వద్దా? ఆ పెట్రోల్ స్థానము చైతన్య, శుద్ధ చైతన్య పరమాత్మ ఈశ్వర. అందుకే ప్రతి హృదయస్థంలో పరమాత్మ ఉన్నది. మనం ఎక్కడో బయట వెతుకుతున్నాం. అందువలన ఎవరైతే భగవంతుడని బయట వెతుకుతారో వాళ్ళు జన్మలకి అదే వెతకడమే మిగిలిపోతుంది. ఎండమావులు సీరియల్ లాగా ఎప్పటికీ చేరుకోలేదు. ఎందుకు? వాస్తవానికి బయట లోపలంటే ఏం లేదు, ఆకాశం వలె వ్యాపించి ఉంది పరమాత్మ. మీరు గది కడితే గదిలో ఖాళీ ప్లేసు, కుండ అయితే కుండలో ఖాళీ ప్లేసు, అపార్ట్మెంట్ ఖాళీ ప్లేసు. కానీ ఖాళీ ప్లేస్ అంతా ఆకాశమేగా. అవి పగల కొడితే ఆకాశమే, అవి ఉన్నా ఆకాశమే. అవన్నీ ఉన్నవి దేంట్లో ఉన్నాయి? ఆకాశంలో. సో సకల ప్రాణులు పరమాత్మ చైతన్యంలోనే ఉన్నాయి. మనం లోపల అంటున్నాం. ఎందుకు? దీన్ని బట్టి లోపల అంటున్నాం. అందువలన ఈ మంచి చెడు చేయడానికి మన మనస్సులో ప్రకృతిలో కలుగుతున్న ఆలోచనలు అనమాట. అవి ఎలా కలుగుతున్నాయి? అనేక జన్మల నుంచి వచ్చినటువంటి వాసనలు, ఓకేనమ్మా? సో ఆ వాసనల ప్రకారంగా మనకి మొట్టమొదటి ఆలోచన వస్తుంది. కానీ మొదట ఆలోచన మీరు కంట్రోల్ చేయలేరు. అంటే ఎలా వస్తుందో మీకు తెలియదు. కానీ దాన్ని ఆలోచించి అక్కడే దాన్ని నలిపేయాలి అనే స్వేచ్ఛ మీకు ఉంది. నాకు చెడు ఆలోచన వచ్చింది, ఈ యొక్క ఛానల్ ఆఫీసులో ఈ కెమెరా బాగుంది, తీసుకెళ్ళిపోవాలి ఆలోచన వచ్చింది అనుకోండి. వచ్చి ఇంత చెడు ఆలోచన నాకు అవసరం లేదు, నాకు ఎందుకు ఇది అని వెంటనే ఆపేయాలి. బాగుంది కెమెరా బాగుంది అనుకోండి. చూసారా అలా ఎక్కడ జారిపోతున్నాను నేను. అందుకే భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు ఇది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే సూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కృష్ణ పరమాత్మ ఈ యొక్క సైకాలజీ స్పష్టంగా చెప్పారు. ఇంతవరకు ప్రపంచంలో ఎంతమంది సైకియాట్రిస్ట్ అయినా సైకాలజిస్టులు అయినా భగవద్గీత మూలం అనమాట. యాక్చువల్గా ఏం చెప్పారంటే
మీరు ఎటువంటి వస్తువైనా ఆలోచన అని ఏదైనా సరే మొదట దాని గురించి చింతన జరుగుతుంది. బాగుంది అందుకే అడ్వర్టైజ్మెంట్ ఎందుకు వేస్తారు తెలుసా? మీకు తెలుసు ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తారని. నో, పదే రిపీట్ అవుతుంది, ఏదో ఒకసారి మన దృష్టి పడుతుంది. చూసారా? ఎందుకంటే కోట్లు పెట్టి ఊరికేనా, వాళ్ళకి తెలియదు తక్కువలా కాదు కదమ్మా. అంటే అలా ఒక్కసారి ఏంటి యాడ్ బాగుంది వెళ్ళిపోతాం అనమాట అలాగా. సో వెళ్ళడానికి కారణమైనది రిపీట్. అందుకే మనకి యాడ్ వచ్చినప్పుడు మామూలు సౌండ్ ఉండదు, డామ్ అని పెరుగుతుంది ఒకసారి సౌండ్. ఎందుకు మీ అటెన్షన్ తీసుకురావాలి ఏదో రకంగా. ఆ విధంగా ధ్యాయతో విషయాన్ పుంసాహ, నిరంతరం చింతన చేస్తే అది కావాలి. ఇప్పుడు ఆడపిల్ల మగపిల్ల అనుకోండి, అబ్బాయి బాగుంది, లేకపోతే అమ్మాయి బాగుంది, సినిమా బాగుంది, ఆ జాబ్ బాగుంది, ఈ డబ్బు చూసారా, ఏదో రకంగా డబ్బులు కావాలి, కొట్టేయాలి, అవినీతి అన్నింటికి. ఎందుకంటే అధికారం కావాలి. సపోజ్ నా ముఖ్యమంత్రి అవ్వాలి, నీకు ఏం చేస్తే ఏముంది, కావాల్సింది ఏంటి, ముఖ్యమంత్రి టార్గెట్, ముఖ్యమంత్రి సీఎం అంటే ఏమవుతుంది, ఊరికే సీఎం అయిపోద్దా? దానికోసం అన్నీ చేస్తారనమాట. నెగిటివ్స్ అన్నీ, ఆల్ నెగిటివ్స్ కమ్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ రూమ్లో జరుగుతాయి అన్నీ, స్క్రిప్ట్ అంతా. సో ఈ విధంగా ఈ ధ్యాయతో ఎప్పుడైతే చింతన చేస్తారో అది నాకు కావాలి. అటాచ్మెంట్ ఐ వాంట్. సో అది తీర్చుకోలేకపోయారు అనుకోండి, అడ్డగా ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ మీద కోపం. ఒకవేళ తీర్చుకున్నా ఇంకా కావాలని గ్రీడీ, లోబి. మొత్తం పైన ఏమవుతుంది, పూర్తిగా క్రోధం, కోపం వచ్చింది అడ్డుకున్నారని మీ యొక్క బుద్ధి వివేకం అంతా కోల్పోతారు. అప్పుడు తల్లి లేదు, తండ్రి లేదు, అక్క లేదు, చెల్లి లేదు, గురువు అంటే మొత్తం అవుట్. ఈజ్ డొల్లా నశ్యతి, ఈ లాస్ట్, డిస్ట్రాక్షన్ హ్యాపెన్స్ అనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది 50%. అందువల్ల మొట్టమొదటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలియదు, కానీ రెండో ఆలోచన నుండి మీ చేతిలో ఉంటుంది. రెండో ఆలోచన ఎప్పుడైతే మీ చేతిలో ఉందో, ఏం మాట్లాడాలని మీ చేతిలో ఉంటుంది, ఏం మాట్లాడాలని మీ చేతిలో ఉందో, ఏం చెయ్యాలని మీ చేతిలో ఉంటుంది. అంటే మీ జీవితాన్ని దివ్యమైన జీవితంగా మార్చుకోవాలన్నా, నరకంగా మార్చుకోవాలన్నా ఎవరి కారణము? ఎగ్జాక్ట్లీ. కానీ రెండింటికి కూడా బ్లెస్ యూ అని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఎందుకు? సూర్యుని వలె ప్రకాశంగా ఉంటుంది ఆకాశం, పరమాత్మ. ఇప్పుడు సూర్యకాంతిలో కొంతమంది మంచి పనులు చేస్తారు, కొంతమంది చెడు పనులు చేస్తారు. సూర్యుడికి ఏమైనా సంబంధమా? ఇప్పుడు కారులో పెట్రోల్ ఉంది, మీరు మంచిగా డ్రైవింగ్ మీరు చేస్తారు బాగా, నాకు తెలుసు, మీరు ఇంటికి వెళ్ళారు హ్యాపీగా, ఓకే. ఒక్కోసారి యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఎఫ్ఐఆర్ అనేది డ్రైవర్ మీద పెడతారా, పెట్రోల్ మీద కేసు పెడతామా? పెట్రోల్ మీద ఎందుకు పెట్టట్లేదు? పెట్రోల్ ఏంటి సంబంధం? అందుకే మంచికి చెడుకి దేవుడికి సంబంధం లేదు. అందువలన మిమ్మల్ని మీరు పడిపోయారు, అమ్మా ఎంత పని అయిపోయిందని మీ చేతితో ఎత్తాను, అది కూడా శక్తి ఎవరు? ఈశ్వర. మిమ్మల్ని లాయపడి ఒకటి కొట్టాను, కొడితే పడ్డారు, దానికి కూడా శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఈశ్వరే. మీకు అర్థమవుతుందా? అంటే మంచి చెడు రెండు ఈశ్వరుని లేవు, మనం ఇస్తున్నాం ఆ లేబులింగ్. అంతా గాడ్ చూసుకుంటారు అని అనుకుంటాం మనము. అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తూ దేవుడి కోసం అది దేవాలయ దర్శనానికి వెళ్తూ కూడా యాక్సిడెంట్లు అవుతున్న వాళ్ళని చూస్తున్నాం కదా గురూజీ. ఇప్పుడు దేవుడు బయట ఉన్నాడు అంటారా, లోపల ఎక్కడ ఉన్నాడు? ఇంతకీ దేవుడు, ఇప్పుడు నేను చెప్పాను ఇంత స్టోరీలు, ఇంతకీ మీకు దేవుడి గురించి ఏం అర్థమైంది? దేవుడు మనలో ఉన్నాడు. అలా కాదు తల్లి, చిన్న ఉదాహరణ చెప్తాను, చిన్న ఉదాహరణ మీకు మళ్ళీ రిపీట్ చేస్తా. ఒక రాజు దేవుడు గురించి ఎంక్వైరీ చేశాడు. ఎక్కడున్నాడు దేవుడు, ఎటువైపు చూస్తున్నాడు దేవుడు, ఏం చేస్తాడు దేవుడు అన్నారంట. అయితే వెంటనే పండితులు అందరూ శాస్త్రాలు తీసి చదివేశారంట దేవుడి గురించి. ఎవ్వరు చెప్పలేకపోయారు. మీకు 3 నెలలు టైం ఇస్తున్నా, 3 నెలల్లో దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎటువైపు చూస్తున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, 3 క్వశ్చన్లు గుర్తున్నాయమ్మా, గుర్తుపెట్టుకోండి. అయితే ఒక పండితుడు చాలా భయపడిపోయాడు, చెప్పలేక. చెప్పకుంటే ఈ రాజ్య బహిష్కరణ చేస్తామన్నారు. ఆ ఇంట్లో గోవులు కాస్తూ ఒక కుర్రవాడు ఉన్నాడు, బాలుడు. ఆయనకి అర్థమైపోయింది దేవుడి గురించి బాగా తెలుసు, సత్యం తెలుసు అనమాట. అయితే గురువుగారు నేను చెప్తాను, ఊరుక పిల్ల కుంక నీకేం తెలుసు చిన్నవాడు, మేము ఇన్ని శాస్త్రాలు చదివాము, పుట్టుమస్తల శాస్త్రాలు చదివేశాము, తర్వాత న్యూమరాలజీ చదివాము, బల్లి శాస్త్రము ఉన్నాయి కదా, బోల్డ్ శాస్త్రాలు చదివేసి ఉన్నారు అన్నీ మొత్తం. అయితే అసలు ఇది మనకు తెలియదు, మిగతావన్నీ చదివేశారు అన్ని. అదే నేనెవరనేది తెలియదు, ఈశ్వరుడు ఎవరనేది తెలియదు, మిగతావన్నీ చదివేశారు.
ఇప్పుడు నేల విడిచి సాము చేయడం అంత విన్నారమ్మా? అవును. ఈ భూమి మీద గాలి ఎక్కడ ఏమి ఉందా? ఉమ్. మనం ఎవరమో తెలియకుండా ఉమ్. మీ గురించి నేనేం చెప్తానండి, చెయ్యి చెప్పండి చెప్పండి ఆడి చెప్పేస్తుండే, ఆడి గురించి ఆయనకి తెలియదు. ఎంతమంది జ్యోతిషం మీద చెప్పారు చూశారు కదా ఈ మధ్యన అందరూ జోకర్ లాగా. ఇంకొకటి జ్యోతిష్యం కరెక్టే కదా గురుజీ, అది కూడా వస్తాను, అక్కడికి వస్తాను, ఎంతవరకు కరెక్ట్ అని చెప్తా. సో అప్పుడు ఆ పిల్లవాడు నేను వెళ్తానని చెప్పాడు. వచ్చాడు రాజు దగ్గరికి, సభలోకి వచ్చాడు. మీరేమన్నాడంటే రాజుగారు చెప్పు అన్నారు. నో రాజు, నేను చెప్పాలంటే నేను ఆసనం పైన కూర్చోవాలి, సింహాసనం పైన. అందరు చెప్పారు ఓకే, సింహాసనం పైన కూర్చున్నాడు పిల్లవాడు. రాజు ఎక్కడ కూర్చున్నాడమ్మా? కింద. ఓకేనా, చెప్పాడు పైన ఉండాలి కదమ్మా. అయితే పిల్లవాడు ఏమన్నాడంటే కొంచెం పాలు తీసుకురండి అన్న. పాలు పెట్టారు. జ్యోతి వెలిగించండి అన్నారు. జ్యోతి వెలిగించారు. అది మన ధర్మం. అంటే ప్రశ్న చెప్పు, దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఓకే, దేవుడు ఎక్కడ ఉన్నాడు నేను చెప్తా. ఈ పాల్లో వెన్న ఎక్కడ ఉన్నా చెప్పండి అన్న. ఏం చెప్తారు మీరు? నో, పాలు చూపెట్టి వెన్న ఎక్కడ ఉందంటే పాలు అంతటా వ్యాపించి ఉన్నది. వెన్న వ్యాపించి ఉంది కాబట్టి చిలికితే వస్తుంది. అవునా? మరి పాల్లో వెన్న లేకుండా వస్తుందా? ఉన్నదా లేదా? అందువలన ఈ ప్రపంచమంతా అణువణువు వ్యాపించి ఉన్నాడు ఈశ్వర. అందుకే అణువణువు కంకర యందు శంకర్ చందన హే సుదేశ్ కమాటి తపో భూమి హర గ్రామ హై అరబాలా దేవికి ప్రతిమ బచ్చా బచ్చా రామ హై అంటారన్నమాట. ఈ యొక్క మొత్తం ఈ భారతదేశం ప్రపంచమంతా చందనం, సుగంధం. ప్రతి గ్రామము తపోభూమి, తపోవనం. ప్రతి బాలిక ఆ మహాశక్తి ప్రతిస్వరూపాలు. ప్రతి బాలుడు రామస్వరూపం. ఇది తెలియక మన భ్రమ. మీరు అన్నారు చూడండి, దేవుడి కోసం అంటారు. అందువలన పాలకంటే వెన్న ఎలాగైతే బయట లేదో, పాలంతా ఎలా వ్యాపించి ఉందో ఈ ప్రపంచమంతా దేవుడు వ్యాపించి ఉంటే నువ్వెక్కడో గుడికే పరిమితం చేస్తున్నావు. తప్పు. కానీ గుడికి వెళ్ళడం మరి తప్పు అయితే ఎలాగ స్వామి గుడుల సంగతి ఏంటి అంటారు మీరు. గుడికి వెళ్ళడం తప్పు కాదు. ఎందుకంటే వ్యాపించి ఉన్న దేవుడిని కనెక్ట్ అవ్వడం మనకు చేత కాదు. కానీ ఏదో ఒక ఆధారం ఉండాలి కదా, ఆరంభం అయితే ఉండాలి కదా. అది గుడికి వెళ్ళి ఆరంభించు. ఇప్పుడు మీ యొక్క ఫోటో చూస్తే మీరు నాకు గుర్తొస్తారా లేదా? అవునమ్మా. సో మీ యొక్క ఫోటో మిమ్మల్ని గుర్తు స్మరించడానికి మీ ఫోటో ఎంతవరకు నాకు అవసరం ఉంటుందో దేవాలయం యొక్క అవసరం అంతే. కానీ ఫోటో మీరు కాదు, నిజం చేసుకోండి. ఫోటో లాగిపోతే కొడితే మీకు ఏమైనా ఇబ్బంది, బాధ, పెయిన్ వచ్చిందా? మీ ఫోటోకి ఇలా అన్నాను అనుకోండి, మీకు ఏమైనా పెయిన్ వచ్చింది ఇక్కడ? అంటే ఫోటో మిమ్మల్ని స్మరించడానికి ఉపయోగపడుతుంది. ఆ గుడిలో ఉన్నటువంటి మూర్తి విగ్రహం కూడా ఈశ్వర. అందుకే తవ తత్వం న జానామి కీదృశోషి మహేశ్వర యాదృశోషి మహాదేవ తాదృశాయ నమో నమః. ఓ భక్తుడు అన్నాడట, హే మహాదేవ్, నీ రూపము నీ ఆకారం నాకేం తెలియదు, కీదృశోషి నువ్వు ఎలా ఉంటావో తెలియదు, కానీ ఏ రూపములు ఉన్నా ఆ రూపానికి నమస్కారం అన్నారు. చూసారా ఎంత బాగుంది ప్రార్థన, అద్భుతం. కాబట్టి ఈ దేవాలయాలకి ఏదైతే వెళ్తున్నారో కోరికలతో వెళ్తున్నారు, కోరికలు లేకుండా వెళ్తున్నారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు కదమ్మా, వాళ్ళు వచ్చినప్పుడే ప్రారబ్ధ కర్మతో వస్తారని చెప్పాను నేను. ఎంత పుణ్యము ఎంత పాపము అవి ఉంటాయమ్మా, దాని ప్రకారంగా శరీరం వస్తుంది. కానీ అవి ఉన్నంత వరకు శరీరం ఉంటుందమ్మా. ఆ శరీరం ఏ విధంగా పోవాలని ఉంటే ఆ విధంగా పోతుంది, ఎవ్వరూ తప్పించలేరు. ఒకవేళ నా శరీరము బాత్రూంలో పోవాలని ఉందనుకో, సపోజు నేను కృష్ణానదిలో దూకినప్పటికీ నేను చావను. మీలాంటి ఎవరో వచ్చి నన్ను రక్షిస్తుంటారు, తప్పకుండా రక్షిస్తారు. ఈవెన్ నేను నక్సలైట్ ఉగ్రవాదుల మధ్యలో ఉన్నప్పుడు కూడా నాకు రక్షించబడతాను నేను. కానీ బాత్రూంలో కాలు జారకుండా చూసుకోవాలి. అక్కడ జారాను అనుకోండి, ఇది ఎక్కడ తగిలిపోయి చనిపోతావు. ఎందుకు? అక్కడ టైం ఉంది తప్పించుకురావద్దు. కాబట్టి ఈ పుట్టుకలకి చనిపోవడానికి గురించి మీరు ప్రశ్నించొద్దమ్మా. దీనికి కథ ఉన్నది ఆల్రెడీ. మహాభారతం ప్రారంభంలో గంగాదేవి శాంతనుడికి మధ్య జరిగినటువంటి వివాహం. ఆ గంగకి ఏంటంటే ఒక ఒప్పందం అనమాట. అష్టవసువులు తన గర్భంలో పుడతారు. ఎందుకు? చిన్న తప్పు చేశారు వాళ్ళు. ఆ చిన్న తప్పు వలన భూమండలం మీద జన్మించాలి, అంతవరకే. పెద్ద తప్పు చేసినప్పుడు ఒకడు ఉన్నాడు, ఆయన మూలంగా ఆయన సపోర్ట్ చేశారు వాళ్ళు పుట్టిన వెంటనే వాళ్ళకి కర్మ అయిపోయింది, వెంటనే మళ్ళీ వెళ్ళిపోవాలి వాళ్ళ స్వరూపాలకి. అందుకే గంగాదేవి పుట్టిన ప్రతి వాడికి గంగలో కలిపేసేది. మీరు విన్నారో లేదు? కానీ లాస్ట్ 8వ వాడికి శాంతనుడు ఒప్పుకోలే. నువ్వు కలుపుతావా, నాకు కావాలన్న. అది నువ్వు అది వెళ్ళిపోతున్నట్టు గంగది.
మహాభారత ప్రారంభంలో ఉమ్, ఆ భీష్ముడే తప్పు చేశాడు కాబట్టి ఉమ్, అంపశయ్య వరకు ఉండాల్సి వచ్చింది. ఉమ్, మరి మిగతా 7 సంగతి ఏంటి? చిన్న తప్పు కాబట్టి వెంటనే వాళ్ళు ముక్తి పొందారు, వెంటనే పుట్టిన వెంటనే గంగలో కలిపేసింది. ఉమ్, మనం ఏమనుకుంటాం, ఎంత కఠోరమైన గంగ అండి, ఉమ్, పుట్టిన వెంటనే బిడ్డకి గంగలో కలిపేసిందండి. ఉమ్, నీకు తెలుసు, నీకేం తెలుసు? ఉమ్, గంగాదేవి వాళ్ళకి మోక్షం ఇచ్చింది యాక్చువల్గా. ఉమ్, అందుకే మనకి చిన్న పిల్లలు పుడతారు, ఉమ్, చిన్నప్పుడు చనిపోతారు, చిన్నప్పుడు భయంకరమైన జబ్బులతో పుడతారు. ఉమ్, ఒకడేమో ఈ స్లమ్లో పుడతారు, Hmm. ఒకడేమో గోల్డెన్ స్పూన్, బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. ఉమ్, అంబానీకి ఇంట్లో ఒకరు పుడతారు, ఒకళ్ళేమో రోజుకేమో తాగిలి తందడానికి తల్లిదండ్రులు తల్లి కొడుతుంటారు, భార్య కొడుతుంటారు. ఎవరు ఏం తప్పు చేశారో బిడ్డలు చెప్పండి? ఇదంతా కర్మఫలం. మీరు ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది, ఉమ్, అవునా కాదా? కాబట్టి ఈ దేవుడు దగ్గరికి వెళ్తేనే చనిపోయారని అనుకోకూడదు. మీరు వెళ్ళపోయినా పోతారు. ఉమ్. మీకు అర్థమవుతుందమ్మా? రాసి పెట్టింది అట్లా. ఆ రాసి పెట్టడం కాదమ్మా, దీనికి 2 రకాలు ఉన్నాయి. మీకు శరీరము మీ కర్మ వలన వచ్చింది, కానీ ఈ శరీరాన్ని వాడుకొని మీరు పరమాత్మ తత్వంలో లయమైపోవడానికి కావాల్సిన అవకాశం మీకు ఉంది, స్వేచ్ఛ. ఉమ్, దాన్ని వాడట్లేదు మనం. అందుకే 50-50. ఇది కౌన్ బనేగా కరోడపతి కాదు, కౌన్ బనేగా మోక్షపతి అని అర్థం. కౌన్ బనేగా మోక్షపతి. ఎవరికి మోక్షం కావాలంటే ఎవరు ప్రయత్నిస్తే వాళ్ళకే, అంతే తప్ప పరమాత్మ రాత అని కాదు. రాత ఉంది కొంత, దాన్ని ప్రారబ్ధం అంటారు. కానీ చాలా మంది చాలా కష్టపడి నిజాయితీగా వర్క్ చేసినా కానీ వాళ్ళకి దక్కాల్సింది వాళ్ళకి దక్కకుండా అసలు ఏం లేకుండా అడ్డదారిలో వచ్చిన వాళ్ళకి దక్కుతుంది కదా. మీకు ఏం చెప్పాను మొదట? సత్వగుణము, రజోగుణము, తమో గుణం యొక్క మిశ్రమే యావత్ సృష్టి అని చెప్పాను. ప్రతి ప్రాణిలోనూ 3 గుణాలు ఉన్నాయి. మీలో 3 గుణాలు, నాలో 3 గుణాలు ఉన్నాయి. కానీ వాటి యొక్క కాంబినేషన్ సమానంగా లేవు. మీకు అర్థమవుతుందమ్మా? సో మీరేమనుకుంటారంటే ఈ కలుగుతున్నటువంటి ఇక్కడ ఐశ్వర్యము, ఈ పదవులు, ఈ యొక్క పొజిషన్లు, ఈ డబ్బు ధనములు, ఈ ధన జన యవ్వన గర్వం, ధన జన యవ్వన గర్వం చూసి మనం పొంగిపోతుంటాం. ఇవి క్షణికమమ్మా, మీకు తెలియదా? గాలిలో కలిసిపోతారు, నీటిలో కలిసిపోతారు, మాయమైపోతున్నారమ్మా మనిషి అన్నవారు అంటారు కదా పాటలు. అంటే మాయ ఆడుతున్న నాటకం అమ్మా. కానీ వాళ్ళే బాగుంటున్నారు కాదు, మనం ఎవరమైతే మన మనస్సు మాట విని మన పరుగులు తీస్తుంటామో, మనస్సు మాట విని ఎవరైతే పరుగులు తీస్తారో మనసు వెళ్ళి మాయతో తిరుగుతుంటుంది, మాయ వెళ్ళి మిమ్మల్ని ముంచేస్తుంది. కానీ మాయని కంట్రోల్ చేసినట్టు ఒకడు మహామాయ ఉన్నారు, ఈశ్వరుని పట్టుకుంటే మాయ నుంచి మీరు బయటపడతారు. ఇవి ఎవరైతే హిరణ్యకశిపుడు, రావణాసురుడు కూడా, దుర్యోధనుడు కూడా మహాభోగాలు అధికారాలు అనుభవించారు, కానీ చివరికి ధర్మము విజయం సాధిస్తుంది. కానీ ఎప్పుడు సాధిస్తుంది తెలుసమ్మా? మీరు నిరాశ పడకుండా, నిరుత్సాహం చెందకుండా ధర్మం భయపెట్టుకుంటే సత్యమేవ జయితే అన్నారమ్మ వేదంలో. నా అనృతమమ్మ. అందుకే జీవితంలో మీరు ఎక్కడ చూసినా నిరంతరం అధర్మం గెలుస్తున్నట్టు కనిపిస్తుంటుందమ్మా. కానీ ఎప్పటికైనా సరే ఒక్కసారి ధర్మం గెలిచిందా, అధర్మం అవుట్, మూలాలతో పాటు అవుట్. అందుకే కురుక్షేత్రం వరకు ధర్మానికి అధర్మానికి యుద్ధం జరిగింది. మనం ఏమనుకుంటాము, మహాభారత యుద్ధం ఎవరెవరు జరిగిందమ్మా? కౌరవులకి పాండవులకి అంటారు. కాదు, ధర్మానికి అధర్మానికి జరిగింది. అందుకే ఎక్కడైతే ధర్మము సత్యం మీరు పట్టుకొని ఉంటారో అటువైపు పరమాత్మ శక్తి ఉంటుందమ్మా. అయితే మీకు అనొచ్చు, మరి కష్టాలు కలుగుతున్నా అది మీకు పరీక్ష. దేవకి 7 వరకు 6 పిల్లల వరకు కంసుడు చంపేస్తున్నా ఆ యొక్క నిరాశ నిరుత్సాహం చెందకుండా ధైర్యంగా ఈశ్వరుని ప్రార్థించి నిలబడ్డారు. కాబట్టి కృష్ణ బలరాములు లాంటి వాళ్ళు ఆ తల్లి గర్భంలో వచ్చారు. ప్రతిసారి కూడా అలాగే జరుగుతుంది అనమాట. ద్రౌపది ఎన్ని అవమానాలు, ఎన్ని మానభంగాలు, ఆ ద్యూత సభలు జరిగిన మళ్ళీ ధర్మం కోసం అన్న మళ్ళీ నిలబడ్డారు ఆవిడ. కాబట్టి ఎవరైతే ధర్మం కోసం అనేకమైనటువంటి కష్టాలు కలుగుతున్నా అన్నిటిని పక్కన పెట్టి ఈశ్వరుని స్మరించుకొని ధర్మం కోసం ఎవరు నిలబడతారో, ధర్మో రక్షతి రక్షితః. అప్పుడు యతో ధర్మ తతో కృష్ణ. కృష్ణ అంటే ఈశ్వర భగవంతుడు అని అర్థం. యతో ధర్మ తతో కృష్ణ. యతో కృష్ణ, ఎక్కడ పరమాత్మ ఉంటే తతో విజయ, అంతే కదమ్మా. అందువలన మీరు తాత్కాలికంగా జరుగుతున్న వాటి గురించి చూసి, అందుకే చూడండి ఈ పదవులు, అధికారాలు, బిజినెస్లు తాత్కాలికంగా చూసి ఒక్కసారి ఐటీ రైడ్స్, ఒకసారి కేసులు, అవినీతి, కరప్షన్ పడితే ఏమవుతారు? కూలిపోతారు మేడలు. కూలిపోతున్నాయి మేడలు, కాలిపోతున్నాయి పాకలు అన్నట్టు ఒక్కసారి కుమిలిపోతారమ్మా.
ఎవరైతే కష్టాలు పడుతున్నారో వారే ఈశ్వర ఒడిలో ఉన్నారు. మిగతా వాళ్ళు దూరంగా ఉన్నారు ఎక్కడో. మీరు ఒక విషయం చూడండి, పిల్లలు ఆడుకుంటారు బురదలో, మీలాంటి తల్లి వెళ్ళి ఆ పిల్ల పట్టుకొని లాక్కుని వస్తుంటారు, ఏడుస్తుంటారు, రాదు బురదలో ఆడుకోవాలని అనుకుంటారు, కానీ లాగిపట్టి ఒకటి కొట్టి తీసుకొచ్చి స్నానం చేయిస్తారు, ఏడుస్తుంటారు, బాగా సబ్బు పెట్టి కడుగుతూ ఏడుస్తుంటారు. ఆ తర్వాత మేకప్ చేసి బట్టలు వేసి అద్దం చూపెడితే హా నవ్వుతుంది. ఇది కూడా అలాంటిదే, మనం ఎంత కష్టాలు పడుతున్నామో. అందుకే కుంతీదేవికి లాస్ట్కి కృష్ణ ఒక వరం ఇచ్చాడు, అమ్మ అత్త మీ జీవితాంతం కష్టాలే, మీకు 5 కొడుకులు ఉన్నారు కానీ ఎవరి వల్ల నీకు సుఖమే లేచి మన సుఖం పొందలేదు, నేను నీకు ఆఖరికి ఒక వరం ఇవ్వాలనుకుంటాను, కోరుకో అన్నారు. ఆ మహాతల్లి ఏం వరం కోరుకుని తెలుసమ్మా? కృష్ణ నా జీవితాంతం నాకు కష్టాలు ఉండేటట్టు వరం ఇవ్వన్నదనమాట. ఎందుకు ఆశ్చర్యం వేస్తుందా లేదా? ఆశ్చర్యం వేస్తలేదా? అదేంటి, నాకు మంచి బంగ్లాలు, భోగాలు, రాక్ డ్యాన్సులు, రోల్ అండ్ రాకు, ఈ బంగారు ఆభరణాలు ఇవి కోరుకుంటారు మనోళ్ళు అయితే. కానీ ఆ తల్లి నిజంగా కుంతీదేవి భాగవతంలో మీరు చదవండి కావాలంటే, తను ఏం కోరిందంటే, నాకు నిరంతరం కష్టాలు కలిగేటట్టు వరం ఇవ్వు కృష్ణ. ఎందుకు అంతా ఇప్పటికే అంటే, ఒక్కసారి నాలో ఈ కష్టాలన్నీ తొలగిపోయి సుఖంగా ఆనందంగా ఉంటే నిన్ను స్మరించడం మర్చిపోతాను కృష్ణ, నిన్ను నిరంతరం స్మరించాలంటే నాకు కష్టం ఉండాలి తోడు అన్నది ఆవిడ. అందువలన మీరు ఒక చిన్న విషయం గమనించండి, శబరిమాత రాముడి దగ్గరికి వెళ్ళిందంటారా? మరి ఎవరు వెళ్ళారు ఆవిడ దగ్గరికి? ఆవిడ గురువు గారి మాట విని ఎండనక వాననక కొన్ని సంవత్సరముల పాటు నిరీక్షించింది అనమాట. రాముడు వెళ్ళాడు. సీతాదేవి రావణాసుడు అపహరించిన తర్వాత అశోకవనంలో పెట్టారంటాం కదా, సీతాదేవి ఎత్తుకుంటూ రాముడి దగ్గరికి వెళ్ళలే, రాముడు వెళ్ళాడు. మీరు కూడా నిజంగా మీకు రాముడు కావాలా? నిజంగా మీకు కావాలా? ఊరికే పై మాటల రామ 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 హరే హరే రామశిలకలాగా నిజంగా కావాలని మీ యొక్క ఆర్తత్రాణ పరాయణ అంటారు దేవుడికి. అంటే సకల ఆర్తుల్ని నివారించి రక్షించేవాడు పరమాత్మ. నిజంగా మీ ఆత్మ ఘోష తపనతో తపిస్తే మీకు హనుమంతుడి సహాయం లభిస్తుంది. ఇప్పుడు ఇక్కడే, ఎక్కడో కాదు, ఇక్కడ ఇప్పుడు నౌ హియర్ హనుమంతుడి సహాయం వస్తుంది. హనుమంతుడి ఈస్ కమింగ్, మెసెంజర్ అనమాట, పోస్ట్ మ్యాన్ లాగా. ఎవరింటికి ఏది వెళ్ళాలి తీసుకెళ్ళి పోస్ట్ మ్యాన్కి తెలుసు, రాముడి దగ్గర తీసుకెళ్ళడం ఒక హనుమంతుడికే తెలుసు. హనుమంతుడు వస్తాడు అంటే, హనుమంతుడు ఎలాగొస్తాడు స్వామి, తోక ఉంటుందా, ఇలాంటివి అడగండి ప్రశ్నలు. హనుమంతుడు అంటే ఏదో ఆకారం ఉన్నట్టే కాదు, మనలో ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా అశుద్ధమైన అంతఃకరణం, మనస్సు, పవిత్రమైన హృదయము, మీలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి, దాన్ని అన్ని కలిపితే హనుమంతుడు. అయితే ఇప్పుడు మనలో ఆ యొక్క స్పిరిచువల్ ఎనర్జీ మనము డైల్యూట్ చేసుకుంటున్నాం. ఒకప్పుడు ఎక్కువగా ఆధ్యాత్మిక శక్తి ఉండేది కాబట్టి తపస్సులు ఎక్కువ చేసేవాళ్ళు, దాన్నే సత్యయోగం అని పిలిచారు. కొన్ని రోజులకి ఈ ప్రకృతి ప్రభావమా అన్నట్లుగా ఆ తపశ్శక్తి, ఆ జ్ఞానం మీద ఆ జిజ్ఞాస తగ్గింది. యజ్ఞయాగాలు, ద్రవ్య పదార్థాలతో చేయడం మొదలెట్టారు. సో అది త్రేతాయుగం. ఆ తర్వాత ఇక పౌరాణికమైనటువంటి పూజలు ఇవన్నీ ఎంటర్ అయిపోయినాయి. ఈ కోరికలు, దురాశ, అసూయలు అన్నీ ఎంటర్ అయిపోయినాయి. దాన్ని ద్వాపరం అన్నారు. అంటే మీకు సత్యయుగములో పూర్తి ధర్మం 4 పాదములు అని చెప్తుంటారు మన వాళ్ళు. త్రేతాయుగంలో 3 పాదములు అంటారు, ద్వాపరంలో 2 పాదములు అంటారు, కలియుగములో 1 పాదం అంటారు. విన్నారా? అంటే అర్థం ఏంటమ్మా, సత్యయుగములో అంత ధర్మమే ధర్మము. త్రేతాయుగం వచ్చేసరికి ఏమైంది, అవతల ఒడ్డులో ఉంది అధర్మం, యువతల ధర్మం ఉంది. చూసారా, లంక ఎక్కడ ఉంది? అవతల. రాముడు ఎక్కడ ఉన్నాడు? యువతల. అంటే రాము విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి ప్రతీక ఎవరు? రామ. అధర్మానికి ప్రతీక ఎవరు? రామ. మరి ద్వాపర యుగం వచ్చినప్పటికీ అవతల యువతల లేదు, ఒకే ఇంట్లో ఉన్నాయి 2, కౌరవులు పాండవులు. కలియుగంలో వచ్చేసరికి ఒక ఇంట్లో కాదు, ఒకే ఒంట్లోనే 2 ఉన్నాయి, ధర్మం అధర్మం 2 ఇక్కడ ఉన్నాయి లోపల. మన లోపల చెడు గుణాలు ఉన్నాయి, మంచి గుణాలు ఉన్నాయి. మంచి గుణాలని పాండవులు అంటారు, చెడు గుణాలని కౌరవులు అంటారు. నిరంతరం మనలో యుద్ధం జరుగుతుంది, అంతర్యుద్ధం అంటారు దీన్ని. దీని వెనక ఉన్నటువంటి పరమాత్మ కృష్ణ ప్రకాశింపజేస్తున్నాడు ఆత్మ చైతన్యంగా. అందువలన ఈ చెడు గుణాలని
పూర్తిగా తగ్గించుకోవాలంటే మీరు నిస్వార్థంతో కూడి సేవ చేస్తూ మీ యొక్క కర్తవ్యాలు నిర్వర్తిస్తే మీ చెడు గుణాలన్నీ మెల్లగా తగ్గుతుంటాయి. అప్పుడు ఒక్కసారి ఇంతకీ నేను ఎవరిని, నా స్వరూపం ఏంటి, నా కర్తవ్యం ఏంటి అని మీరు ఈశ్వరుని తేని ఒక భక్తిపూర్వకంగా ప్రీతిపూర్వకంగా శ్రద్ధతో భజిస్తే ఆ ఈశ్వరుడు ద్వారా మీకు పుణ్యం ద్వారా ఈశ్వరు అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు మీ యొక్క ముక్తి అంటే పూర్తిగా శాశ్వతమైనటువంటి అనంతమైన ఆనందమే మన స్వరూపం. మరి మనం కలియుగంలో ఉన్నాం కదా గురూజీ, ఇబ్బంది పడుతున్న వాళ్ళని దేవుడే చూసుకుంటాడు అనుకోవాలా, లేదంటే ఫైట్ చేయాలా? మనం కలియుగంలో లేము. కలియుగం అనేది సెపరేట్ కాదు. ఇక్కడ 4 యుగాలు ఉన్నాయి. ఇప్పుడు 4 యుగాలు ఉన్నాయమ్మా. నేనేం చెప్పాను మీకు, సత్వగుణం పూర్తిగా దైవీ సంపతో ఉన్న వారికి ఇదే సత్యయుగము. ఎవరైతే ఇంకా కొంచెం డైల్యూట్ అయిపోయి స్వార్థంతో ఉన్నాయో, ఇవన్నీ పూజలు కథలు పురాణాలు గట్టి పట్టుకుని ఉంటారో వాళ్ళు ద్వాపర యుగంలో ఉన్నట్టు. ఇంకా కూడా కావో పీవో మజా కోరో మజా మజా రోల్ అండ్ రాక్ ఓహో రాసుకొని గుద్దుకొని పూసుకొని ఉంటారు కదమ్మా, పోసుకొని రాసుకొని ఉన్నాయి కదా. ఇవన్నీ సిఎంఆర్ సెంట్రల్ అని ఉన్నాయి కదా, ఏసీలు బీసీలు ఇవన్నీ ఉన్న వాళ్ళు కలియుగం అని పేరుతుంది. ఎందుకంటే తప్పించుకోవాలి కదా. మేము కలియుగం 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 కలుషాలకు ఇది నిలయం అని పాడుకుంటారు అనమాట తాగుబోతులంతా. సో దీన్ని ఏంటంటే కలియుగం అని ప్రచారం చేసుకుంటున్నాం. మన అందరికీ సమానంగా ఏమి, మీకు ముందే చెప్పాను, ఒక ఇంట్లోనే ఒక లోకంలో అందరు జీవించట్లేదు, ఎవరి లోకం వాళ్ళది. కాబట్టి ఈ కలియుగం అని మీరు బ్రాండ్ అయ్యొద్దు. ఇక్కడ కూడా అన్ని రకాలుగా ఉన్నాయి. అంటే ఏంటమ్మా, రాక్ స్టోన్ మ్యాన్ నుండి ప్లాంట్ మ్యాన్గా మనము ముందు పైకి వెళ్ళాలి, వృద్ధి చెందాలి. ప్లాంట్ మ్యాన్ నుండి యానిమల్ మ్యాన్గా జంతువు మనిషి, ఆ జంతువు నుండి మానవుడిగా మారాలి, మానవుడి నుండి మాధవగా మారాలి. అందుకే మనల్ని కూడా జంతువులే అంటారు. జంతువుల్లో మనం గొప్పవాళ్ళం. అయితే మనం దేనికోసం ప్రయత్నిస్తున్నాము? సుఖాలకి భోగాలకి. ప్రతి కీటకము ప్రతి జంతువు సుఖాల భోగాలు పొందుతున్నాయి. వాటి కోసమే మనం జీవించడానికి మనకి మానవ జన్మ అక్కర్లేదు తెలుసా? మానవ జన్మ అక్కర్లేదు తెలుసా? గొప్పగా బతకాలి, ఫైనల్ డెస్టినీ అదే. గొప్పగా అంటే ఏంటి బతకాలి ఏంటి తెలుసా? మీరు పరమాత్మ స్వరూపంగా పొందడమే జీవితంలో అల్టిమేట్ లక్ష్యం అమ్మ. మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటంటే వాట్ ఈజ్ యువర్ గోల్ అన్నారు అనుకోండి, ఐ వాంట్ బికమ్ ఏ కలెక్టర్, ఐ వాంట్ బికమ్ ఏ కండక్టర్. ఇది కాదు మనం అవ్వాల్సింది. మనం చదువుకున్నప్పుడు చెప్పుకుంటాం అలాగా, చిన్నపిల్లప్పుడు మనకేం తెలియదు కాబట్టి. బట్ నేను నా యొక్క స్వరూపమైనది ఒక కొండ, నా స్వరూపం నేను కొండ కాదు నేను మట్టి అని తెలుసుకోవడం దాని లక్ష్యం. ఒక కెరటం నేను కెరటం కాదు నీరు అని తెలుసుకోవడం దాని లక్ష్యం. ఒక ఆభరణం నేను ఆభరణాన్ని కాదు నేను బంగారం అని తెలుసుకోవడం దాని లక్ష్యం. నేను మనిషిని కాదు నేను శివ అని తెలుసుకోవడం నా లక్ష్యం. మీ యొక్క లక్ష్యం ఏంటి ఇప్పుడు చెప్పండి? శివ, తత్వమసి అంటే అదే అర్థము. నువ్వే ఈశ్వర స్వరూపమై ఉన్నావు, కానీ ఈశ్వర స్వరూపం నువ్వు గుర్తించట్లేదు. నువ్వు జారిపోయి ఇది పట్టుకున్నావు. అదే విషయం అనమాట. అందుకే చెరుకు రసం విడిచిపెట్టి ఆ బగాసే పట్టుకొని మనం వేలాడుతున్నాం. సృష్టిలో అణువణువు కూడా పరమాత్మతో వైబ్రేట్ అవుతుంది. అందుకే శివుని ఆజ్ఞ లేనిది. అందుకే ప్రతి క్రిమి కీటకములో కూడా పరమాత్మ యొక్క చైతన్యమే ప్రతిబింబిస్తున్నది. ఎలా అంటే అమ్మా, లోపల ఈ హృదయంలో ఏదైతే పరమాత్మ ప్రతిబింబిస్తుందో అదే చెవుల ద్వారా, అదే కళ్ళ ద్వారా, అదే నాలుక ద్వారా, అదే ముక్కు ద్వారా, అదే మనసు ద్వారా, అదే బుద్ధి ద్వారా ప్రకటమవుతుంది. ఎలాగైతే ఒకే ఎలక్ట్రిసిటీ, కరెంట్, బల్బ్, ఫ్యాన్, లైట్, హీటర్, కూలర్, మైక్ అన్నిటి ద్వారా ఆ ఎక్విప్మెంట్లకు ఆధారంగా మార్పు చెందుతుంది. కానీ కరెంట్లో ఏమైనా మార్పు ఉందమ్మా? అర్థమవుతుందా? ఈ విధంగా ఎక్విప్మెంట్లన్నిటి వెనక ఉన్నటువంటి ఒకే కరెంటు ఎలాగైతే అవ్యక్తంగా అదృశ్యంగా ఉన్నదో యావత్ సృష్టి అంతా నామరూపాల వెనక ఒకటే పరమాత్మ ఉన్నది. అందువలన ఈశ్వర దేవుడి కోసం ఎక్కడికి వెతకక్కర్లేదు. ఇప్పుడే రైట్ నౌ హియర్ యు ఆర్ ద పరమాత్మ స్వరూపానివే. కానీ పరమాత్మ స్వరూపం ఎలాగా? కెరటము నేను నీరుగా తెలుసుకోవడానికి ఎక్కడ తపస్సు చేయక్కర్లేదు. కెరటము నేను నీరు అని తెలుసుకోవడానికి కెరటం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఏం అక్కర్లేదు. కొండ నేను మట్టి అని తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళి తపస్సు చేయాలి కొండ. సో నేను శివ స్వరూపాన్ని పరమాత్మ తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. జ్ఞానం ఉండాలి. ఇక్కడ చీకటి ఉన్నది. చీకటి ఉంటే మనం ఒక స్వామి తీసుకెళ్ళి ధ్యానం చేదుమా, భజన చేదుమా, పూజ చేదుమా? పూజ చేస్తే చీకటి పోతుందా? చీకటి పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మన అజ్ఞానంలో కొట్టుకుంటాం మనం.
అవిద్యాయామంతరే వర్తమాన స్వయం ధీరా పండితం మన్యమాన దంద్రమ్యమాన పర్యంతి మూఢ అందేనైవ నీయమానాయత అందాహ. అందరూ అజ్ఞానంలో బాగా పిహెచ్డీ చేసి కూర్చున్నాం మనం. డాక్టర్ లక్ష్మి పిహెచ్డీ ఇన్ ఇగ్నోరెన్స్, డాక్టర్ రామారావు పిహెచ్డీ ఇన్ ఫుల్ ఆఫ్ అజ్ఞానం, డాక్టర్ కృష్ణారావు ఫుల్ ఆఫ్ అజ్ఞానంలో డాక్టరేట్. ఈ డాక్టరేట్లు పట్టుకుని ఉన్నాం మనము. ఈ మతాలను పెట్టుకొని, ఈ కులాలను పెట్టుకొని, ఈ భాషలు ప్రాంతాలను పెట్టుకొని, అజ్ఞానం మూల కారణం. అజ్ఞానం తల్లి తాటకి ఉంటుంది. మారీచ సుబాహు అంటారు రామాయణంలో. ఈ మారీచి సుబాహులు తల్లిలాగా అజ్ఞానం అనేది మనం పట్టిస్తుంది. అందరం కూడా అజ్ఞానం ఉన్నాం కదమ్మా. సో ఒకడు అజ్ఞానం అందరూ ఉన్నప్పుడు నేను పండితుడు, నేను బయటకు వస్తాడు ఒకడు, నాకు అన్నీ తెలుసు, నేను పండితుడిని, నేనే వివేకవంతుడిని, ధీరహ అని ప్రకటించుకుంటాడు గురువుగా. ఇకన ఆయన అన్ని దగ్గర తెలిస్తే నేనే గొప్పవాడిని, వక్తని, ప్రవక్తని, నేనే ప్రాఫిట్ని, నేనే ప్రీచర్ని, నేనే టీచర్ని ప్రకటించుకుంటాడు. మనకేం తెలియదు కదా, మనం ఆయన వెనక ఫాలో అవుతాం. అందే నైవ నియమాన యత అందా. అర్థం ఏంటి? ఒక గుడ్డివాడు 10 మంది గుడ్డివాళ్ళు దారి చూపిస్తున్నాడు, ఎలాగుంటుందమ్మా అది? వెళ్ళి గట్టర్లు పడతారా లేదా అందరూ ఆయనతో పాటు? మనం కూడా అలాగే చేస్తున్నాం. మనకు లీడ్ చేసిన లీడరు అజ్ఞానంలో పిహెచ్డీ చేశాడు, మనం ఆయన తిరుగుతున్నాం. ఇప్పుడు అంటే జనరల్గా ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. మీలాగా సాధువుల్లాగా అవ్వడం మంచిదా, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ ఈ జన్మ సార్థకం చేసుకోవడం మంచిదా? అంటే ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అన్నారు, కానీ ఏ విధంగా లీడ్ చేస్తారన్నది చెప్పట్లేదు. సన్యాసి లైఫ్ లీడ్ చేయడం అన్నారు, కానీ ఎటువంటి సన్యాసులు? మిథ్యాచార మాయా సన్యాస, లేకపోతే గృహస్థులు ఉన్నారు ఫ్యామిలీ లైఫ్లో ఉంటారు, కానీ ఇప్పుడు వంట చేయరు, హోటల్ మీద బ్రతుకుతూ ఉంటారు. కానీ ఎలాంటి లైఫ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ లైఫ్ని బ్రహ్మచర్యం అంటారు. అంటే ఏంటి? పూర్తిగా ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ డ్యూటీ. ఓకేమ్మా, ఆ చదువు ఆ జ్ఞానముతో హౌస్ హోల్డర్ లైఫ్లోకి వెళ్ళాలి, అంటే గృహస్థ ఆశ్రమం. ఓకే, అక్కడికి వెళ్ళాక వాళ్ళు కొన్ని కర్తవ్యాలు ఇచ్చారు, ఆ కర్తవ్యాలను వాళ్ళు నిర్వర్తించాలి. అప్పుడు అక్కడ నుండి వాళ్ళు మెచ్యూరిటీ వచ్చి వాళ్ళు ప్రమోట్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు మెల్లగా దూరం జరగాలి. ఆ తర్వాత ఈ మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? ఏ క్షణంలోనే పోతుంది కదా. అసలు రాత్రి పడుకున్న తర్వాత రేపు ఉదయం లేచిన వరకు గ్యారంటీ ఏమైనా మీ గ్యారంటీ ఏమైనా రాసిచ్చారమ్మా? నో డెఫినెట్లీ ఐ విల్ వేక్ అప్, నో బడీ కెన్ టెల్. నేను ఒకవేళ రేపు ఉదయం లేచిన వెంటనే థ్యాంక్స్ చెప్తా, ఓ మై గాడ్ థ్యాంక్ యూ లే లాట్, ఎందుకంటే ఇవాళ మరొక రోజు ఛాన్స్ ఇచ్చారు. అంతే కదా, మనం అనుకుంటాం, మనం తెలియట్లేదు. ఎంతమంది నిద్రలో పోతారో తెలుసమ్మా మీకు? గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి ఒకసారి, చూద్దరు కానీ ఒకసారి చెక్ చేసుకోండి. కాబట్టి హౌస్ వైఫ్ లైఫ్ లీడ్ చేయడమా, సన్యాసులుగా మారిపోవడం అని ప్రశ్న ఇచ్చారు కదా, ఇదే ప్రశ్న భగవద్గీతలో ఉంది. అందుకే భగవాన్ కృష్ణ ఏమన్నారంటే, అర్జునుడు అడిగారు, మరి కర్మయోగం అంటావు, మరి కర్మయోగం చేస్తే మరి జ్ఞానం గొప్పదన్నావు కదా, మరి నేను జ్ఞానం తెలుసుకుంటాను, నేను ఋషికేశ్ వెళ్ళిపోతాను, సన్యాసి అయిపోతాను అర్జునుడు అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు, ఏమన్నాడంటే, కర్మయోగం ఎందుకు చేయమనంటే నీ స్వభావము యాక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంకా నువ్వు ఆ స్థితికి ఇంకా రాలేదు. నీ జ్ఞానం అన్నావు, కానీ ఇది ఎవరైతే వాళ్ళ డ్యూటీ ఎవరైతే పర్ఫెక్ట్గా డ్యూటీలు చేస్తారో, కర్తవ్యం నిర్వర్తిస్తారో వాళ్ళే తర్వాత మెచ్యూరిటీ వస్తుంది, అక్కడి నుంచి వాళ్ళు రిటైర్ అవుతారు. అందుకే 2 రకాల జీవన విధానాలు ఉన్నాయి అన్నారు. ఏంటి? లోకేస్మిన్ ద్విధా నిష్ఠ పురా ప్రోక్త మయా అనఘా. పురా ప్రోక్తం చెప్పాడు ఇంతకుముందు, ఇప్పుడు వేదముల్లో చెప్పబడింది. ఏంటమ్మా అంటే, 1 గృహస్థ జీవితం, 2 సన్యాసి జీవితం. 2 జీవితాల్లో కూడా పరమాత్మ చేరుకోవడానికి మార్గాలని చెప్పారు గీతలో. ఎలా అంటే, గృహస్థులోకి మీరు వెళ్ళారు కాబట్టి గృహస్థ ధర్మాలు ఉంటాయి. ఏంటి ఉంటాయంటే పంచమహాయజ్ఞాలు అంటారు. అంటే ఏంటి? పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులను పూజించాలి, అతిథి దేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ. మీరు ఎప్పుడైనా చేస్తున్నారా? లేదు. అదేవిధంగా మన దేవీ దేవతలకు పూజలు చేయాలి, మరి ప్రకృతి దేవీ దేవతలకు అందరికీ నమస్కరించాలి. తర్వాత మీ యొక్క ఏదైతే డ్యూటీ ఉందో, మీ ప్రొఫెషన్, మీ వృత్తి న్యాయంగా సత్యంగా చెయ్యాలి. ఓకేనమ్మా? ఈ విధంగా అన్నీ పాటించాలి. ఋషి యజ్ఞము, దైవ యజ్ఞము, బ్రహ్మ యజ్ఞము, భూత యజ్ఞము, మనుష్య యజ్ఞము, అనేక యజ్ఞాలు ఇచ్చారు వేదముల్లో. ఇవన్నీ పాటించుకుంటూ మీ యొక్క
కర్తవ్యాలను నిర్వర్తిస్తూ మీ యొక్క వృత్తిని ముందు తీసుకెళ్ళాలి. వచ్చిన ఆదాయంతో మీరేం చేయాలి? ఈ వ్రతాలు, యజ్ఞ యాగాల పూజలతో పాటు ఈ యొక్క అధ్యయనం కూడా చేసుకోవాలి. నా జీవితం యొక్క లక్ష్యం ఏంటి, నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చాను, నా లక్ష్యం ఏంటి, నా గమ్యం ఏంటి, ఇది ఈ సమాజాన్ని, జగత్తుని నడిపిస్తున్న శక్తి ఎవరు, ఈ పిల్లలకి నా సంబంధం ఏంటి, నేను మా తల్లిదండ్రులకి నాకున్న సంబంధం ఏంటి, మేము నిజంగా శాశ్వతమైన సంబంధమా, లేకపోతే కేవలం ఈ ఒక 60-70 కేజీలు బరువుకే ఉన్న సంబంధమా? ఈ శరీరమైన శాశ్వతం అందరికీ తెలుసు, మన ముందే పోతున్నాయి, మట్టిలో కలిసిపోతున్నాయిగా, అంతే కదా. అందువలన కేవలం బంధువులు, అమ్మా నాన్న, తల్లి ఎవరు, తండ్రి ఎవరు, పుత్రులు ఎవరు, భార్య ఎవరు, భర్త ఎవరు, ఎంతవరకు నేను సంపాదిస్తే అంతవరకు నాకు ఇంట్లో గుర్తింపు, నేను రూపాయి సంపాదించిపోతే నెల రోజుల తర్వాత నాకు ఫుడ్ పెట్టరు, అనేక అవమానాలు చూస్తున్నారు కదా. రక్త సంబంధం ఏ సంబంధాలు ఉండవు. అసలు అమ్మా నాన్నలు ఎక్కడ ఇళ్లలో ఉంచట్లేదు కదా గురూజీ, అందరూ వెళ్ళి అనాథాశ్రమంలో, మనం వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు కదా. అంటే ఏమి తప్పు లేదు, వాళ్ళు కూడా త్వరలో అదే ప్లేస్కి వెళ్తారు, ముందు నుంచే ప్లేస్ అలవాటు పడుతుంది వీళ్ళకి కూడా. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటమ్మా? స్వార్థం ఎందుకు వచ్చిందంటమ్మా? డైల్యూట్ అయిపోయింది అనమాట ఈ ధర్మాలు. చూసానా, మీ కర్తవ్యాలు చెప్పాను, ఎవరు పాటించట్లేదుగా. అందువలన ఎవరైతే పాటిస్తారో వారు కూడా పరమాత్మాని చేరుకుంటారు. మరి సన్యాసి ఏంటి అంటే, ఈ గృహస్థులు ఇన్ని కర్మలు చేస్తూ పరమాత్మ జ్ఞానాన్ని అభ్యాసం చేయాలి. మరి సన్యాసి ఏంటి? ఎవరైతే ఈ యొక్క గృహస్థులు అయిన తర్వాత సన్యాసి అవ్వచ్చు, ఒక మార్గం. స్టూడెంట్ లైఫ్గా ఉండి బ్రహ్మచారి నుండి కూడా, నేను బ్రహ్మచారి నుండి సన్యాసం అయ్యా, నేను ఐ డిడ్ నాట్ మ్యారీడ్, ఓకే. సో ఈ విధంగా కూడా సన్యాసి అవ్వచ్చు. ఎలా అంటే, నేను గృహస్థాశ్రమంలోకి వెళ్ళలేదు, కానీ నాకు అంతకన్నా మైండ్ శుద్ధి అయి ఉండాలి, అప్పుడే జ్ఞానం అర్థమవుతుంది. అది శుద్ధి కావాలంటే నేను ఆశ్రమంలో సేవ చేయాలి, ఒక గురువుకు సేవ చేయాలి, ఇవన్నీ చేయాలి కదా. చేసిన తర్వాత నిరంతరం గురువు గారి దగ్గర శాస్త్రం చదవాలి, తపస్సు చేయాలి. ఆ తపస్సు చేస్తే అది నా డ్యూటీ. అది వదిలేసి మీ కిందకు వచ్చి అనేక వేషాలు వేసుకొని, అనేక యాక్షన్స్ చేసుకొని, నాకు కూడా రాగద్వేషాలతో ఉండు, నేను కూడా కోరికలతో నలిగిపోతూ ఉంటే నా సన్యాసి కూడా వ్యర్థం. అవును గురువుగారు, ఇప్పుడు మీరు ఇలా వచ్చేసారు సాధువులాగా, మరి మీ పేరెంట్స్? మాకు ఎప్పుడైతే నేను బ్రహ్మచారిగా నేను హిమాలయాలు, ఋషికేశ్ వెళ్ళిపోయానో అప్పటితో వారికి నాకు సంబంధం లేదు. కానీ మీరు కొడుకుగా మీకు బాధ్యత అనేది ఉంటుంది కదా, తల్లిదండ్రులను చూడాలనేది. అది ఎప్పటి వరకు ఉంటుందంటే, ఎవరికైతే ఇంకా నేనెవరిని ఆ తల్లిదండ్రులు, ఆ తల్లి నాకు ఉన్న సంబంధం అని ఎంతవరకు మనకు అనిపిస్తుందో అంతవరకే ఉంటుంది. కానీ నేను సన్యాసి అనేది మీకు తెలియలేదు, ఇంకా గృహస్థ వరకే వచ్చారు. సన్యాసం అంటే ఏంటంటే, పూర్తిగా ఈ సృష్టి యొక్క తత్వం అర్థమైపోయింది. ఇది క్షణికము, జగత కల్పన, జీవ కల్పన, మొత్తము కల్పన, దీర్ఘ స్వప్నం అన్నారు. ఇది స్వప్నం లాంటిది, మనం రెగ్యులర్ వస్తున్న స్వప్నం లాంటిది. కాబట్టి ఈ యొక్క సారం ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో, నా జన్మ అనేది పరమాత్మ స్వరూపంగా తెలుసుకోవడానికే వచ్చింది. అది నా లక్ష్యం. మిగతావన్నీ మధ్యలో వచ్చిన స్టేషన్లు. కాబట్టి నేను ట్రైన్ మీద వెళ్ళాలా, నేను ఫ్లైట్ మీద వెళ్ళాలా, నేను బస్సులో వెళ్ళాలా, అది మీ చాయిస్. ఎవరైతే మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ గృహస్థగా ఉంటూ మళ్ళీ వానప్రస్థంలోకి వచ్చి మళ్ళీ సన్యాసి అవుతారో వాళ్ళు అనేక స్టేషన్లో దిగి ఎక్కడం అనమాట. నేను డైరెక్ట్గా ఫ్లైట్లో వెళ్ళాను అనుకోండి, సపోజ్ టికెట్ ఎవరో తీశారు, ఫ్లైట్లో వెళ్తాం. మన కుంభమేళకి ఎవరో టికెట్ తీశారు, ఫ్లైట్లో వెళ్ళాం. అలా దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది అంటే, 2 చాయిస్లు పెట్టారు వేదములో. డైరెక్ట్ బ్రహ్మచారి నుండైనా సన్యాసం కావచ్చు, లేకపోతే బ్రహ్మచారి నుండి గృహస్థ నుండి వానప్రస్థం నుండి సన్యాసి అవ్వచ్చు. కానీ సన్యాసి గృహస్థ ఇద్దరికి కూడా మోక్షం పొందే అవకాశం ఉంది. ఎప్పుడు? వారి కర్తవ్యాలను వాళ్ళు చేసుకుంటూ ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? బయట కెమిస్ట్రీ, ఫిజిక్స్ లాంటిది కాదు. నా హృదయస్థములో ఉన్నటువంటి ఆ యొక్క చైతన్యం, స్ఫురణ, అదే పరమాత్మ. అంటే కెరటంగా కాకుండా నీరుగా తెలుసుకోవడం ఎలాగైతే జ్ఞానోదయం అయ్యిందో, కుండగా కాకుండా మట్టిగా తెలుసుకోవడం ఎలాగైతే జ్ఞానోదయం అయ్యిందో, నేను చిదానంద రూప శివోహం అది తెలుసుకోవడమే మోక్షం. అది తెలుసుకోవడమే కాదు, నిరంతరము మీరు ఆ యొక్క అనుభూతిలో ఉండాలి. యథార్థం, అది సత్యం, ఎవరో చెప్పారని కాదు. అంతే కదమ్మా. అలా
ఈ కలియుగం అంటే కలియుగం అనొద్దని చెప్తూ ఉన్నారు మీరు. అనొద్దని కాదు, అంటే మనం త్రేతాయుగం, ద్వాపర యుగం అన్నీ చూసాము. మరి ఈ యుగం అనేది దీనికి అంతం ఎప్పుడు? మీకు యుగాలకు అంతం అంటే ఏముండదమ్మా. ఎందుకు ఉండదంటే ఈ సృష్టి అనేది ఒక ప్రవాహం లాంటిది. అంటే మన గంగా నది ఉంది కదా, జీవనది. అందువలన ఈ కలియుగము తర్వాత మళ్ళీ సత్యయుగము, మళ్ళీ త్రేతాయుగము, ద్వాపర యుగము సైకిల్ చెప్తారు. కానీ యుగాలు అనేవి తర్వాత కల్పించినవి. కానీ కేవలము ఒక శుద్ధ చైతన్యము, దానికి ఆవరించి ఆధారంగా వచ్చినటువంటి మాయాశక్తి రెండే. అందుకే ప్రకృతి పురుష అంటారు రెండు. ఈ ప్రకృతి అనేది అనేక రకాలుగా విజృంభిస్తుంది సినిమా తెర పైన. అమ్మ సినిమా తెర ఇదంతా సినిమా, జగన్నాటకం. కేవలం ఆధారంగా ఉన్న తెర లాంటిది పరమాత్మ. కాబట్టి మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహా యోగీవయ స్వేచ్ఛయా అని చెప్పారు. అంటే ఈ మాయ దేశము, కాలము, వస్తువు అనే ఒక మిశ్రమం ద్వారా ప్రపంచ సృష్టి జరిగింది. అది నిరంతర సైకిల్, ఒకసారి అయిపోయింది కాదు. అందుకే ఎవరో మన ఈ అందరు డబ్బులు కూడా దోచుకోవడానికి యుగాంతం అయిపోతుంది, 2012లో యుగాంతము, 2020లో యుగాంతము, 2030లో యుగాంతము, ఆయన తలకాయ. ఇదంతా సృష్టి అనేది ఒక ప్రవాహం. గంగా నది ఎలాగైతే జీవనదో ఈ జీవ సైకిల్ అమ్మ. ఈ జీవులన్నీ కూడా ఎలాగైతే రాత్రిపూట మనం నిద్రావస్థలోకి వెళ్ళి ఉదయం ఎలాగైతే మేల్కొంటామో, ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మ ఆ సృష్టికర్త దృష్టిలో ఒక వేకింగ్ స్టేట్ అనమాట సృష్టి. మనం నిద్రపోతాం ఎలాగైతే మనకి ఎవ్రీడే మనం నిద్రపోతాం, అది బ్రహ్మ నిద్ర అనేది సృష్టి లయము. మళ్ళీ బ్రహ్మ మేల్కోవడం అనేది సృష్టి అయినట్టు. ఇది నిరంతరం జరుగుతుంటుంది. అందుకే ఈ మనువులు ప్రజాపతులు మారుతారని పురాణాలు చెప్పారు. అంతే తప్ప యుగాంతం అవుద్దని మన కాన్సెప్ట్ కాదు. అది ఎవరో భయపెట్టుకొని అని దోచుకోవడానికి చెప్పినటువంటి కాన్సెప్ట్ అది. ఇవన్నీ బయట నుంచి వచ్చాయి. ఈ వైకుంఠము, కైలాస దేవుడు కూడా బయట నుంచి వచ్చాయి. స్వర్గంలో ప్రజాపతి, ఆ జ్యోతి బిందువు, శివ బిందువు, పరవలోకము, పరంధామ, ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి మనకి. మనదంతా కూడా ఒక నది మనకు దేవత, ఒక చెట్టు దేవత, భూమి, నీరు, అగ్ని, ఆకాశం, వాయువు, నక్షత్రాలు అన్నీ కూడా మన దేవతలకా చెప్పండి. మనం ప్రతిది, ఎందుకంటే మనకి ఎటువంటి భావనతో చూస్తే ఆ భావనలో కనిపిస్తారు. నా భావన మిమ్మల్ని నేను సాక్షాత్ దుర్గామాతగా, మీరు దుర్గగా కనిపిస్తున్నారు. యు ఆర్ నాట్ ఏ సంథింగ్ ఎల్స్ అదర్ దాన్ దుర్గా. అదే నా మనసు చెడిపోయి మాలిన్యంగా ఉందనుకోండి, అమ్మగారు బాగున్నారు, అమ్మగారు డ్రెస్ బాగుంది, అమ్మగారు వాచ్ బాగుంది, చూసారా కలుషితము. ఈ కలుషితం అంటే కలియుగము. మీరు సాక్షాత్ దుర్గగా నేను చూశాను అనుకోండి, నేను సత్యయుగంలో ఉన్నాను. అంటే యుగాలు ఎక్కడున్నాయి చెప్పండి. ఇప్పుడు మీరు మనసులో ఉన్నాయో బయట ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, కలియుగం అని అంటే లాగిపట్టి కొట్టండి. కలియుగము సత్యయుగం బయట లేదురా బాబు, ఇక్కడ ఉన్నాయని చెప్పండి. మరి దేవుడికి అభిషేకాలు, పూజలు, హోమాలు ఇవి చేయడం మంచి ప్రశ్న అడిగారు మీరు. నేనేమంటున్నానంటే ఈ అభిషేకాలు మనిషి ఒక్కసారి సర్వవ్యాపి చైతన్య ప్రభువు ఈశ్వర ఆకాశం వల్ల ఉన్నారంటే ఎవరికి అర్థం కాదమ్మా. స్టెప్ బై స్టెప్ తీసుకుని వెళ్ళాలి. చూడు నాయన, నీకు ఒక చిన్న మంత్రం ఇస్తాను, ఒక చిన్న మూర్తి ఇస్తాను, ఇక్కడ ప్రారంభించు. అది ఆరంభం అమ్మ. మనం 1వ తరగతి పిల్లలకి ఒకసారి నీకు డెరివేటివ్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ చెప్తాను రా, ఒకసారి ఇంజక్షన్లు కూడా పెట్టి ట్రీట్మెంట్ చెప్తాను రా అంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుందమ్మా? వాళ్ళకి మొట్టమొదటిసారి ఏబిసిడీలో అక్షరాలు నేర్పించాలి. ఈ ఆధ్యాత్మిక పరమాత్మ తత్వంలో మీరు పొందడానికి గుడులు, గోపురాలు, వ్రతాలు, పూజలు, అభిషేకాలు ఆరంభం నుండి అలా వెళ్తున్నాయి. ఎల్కేజీ, ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ ఎలాంటిదో ఇది ఆరంభము. మన దురదృష్టం ఏంటంటే, మన దురదృష్టవశాత్తు ఎంత దురదృష్టం అంటే మనకి ఈ యొక్క ప్రవచనకారులు అందరూ కూడా జీవితాంతం పూజలు, అభిషేకాల దగ్గర ఉంచేస్తున్నారు. మనకి పైకి తీసుకెళ్లరు. పైన ఉన్న తత్వం, గొప్ప తత్వం ఉంది. అది మనకి వివేకానంద స్వామి, శంకరులు అలాంటి వాళ్ళు తెలిసింది. ఉపనిషత్తుల జ్ఞానం ఎవరికి చెప్పరు. వీళ్ళెప్పుడు వంకాయల మీద, బెండకాయల మీద చెప్తున్న కథలు నవ్వించుకుంటారు. 2 గంటలు హ్యాపీగా నవ్వుతుంటారు, పోతుంటారు. అయిపోయింది. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఎందుకు అడిగానంటే అది చిన్నపిల్లల తత్వం. ఎందుకంటే ఇష్టదేవత ఏంటి, మొత్తం ఉన్నదే ఒక దేవత, నీకు ఇష్టదేవత ఏంటమ్మా అంటే మనలాగే వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు, పేరెంట్లు చేసుకుంటారా అంటే వాళ్ళు కూడా సంసారా? కైలాసంలో ఒక సంసారం ఉంది, క్షీరసాగరంలో మరొక సంసారం ఉంది, నారాయణది ఒక సంసారము, శివది ఒక సంసారం. ఇదే పని మంది అంటే మనం సంసారంలో ఉండి వాళ్ళకి సంసారంలో అంటున్నాం మనం. అందుకే వివేకానంద స్వామి ఏమన్నారంటే, చేపలన్నీ మీటింగ్ పెట్టుకున్నాయంట.
దేవుడు ఎలా ఉంటారు, ఒక చేపలని నిర్ణయించేట పెద్ద తిమింగలం లాగా ఉంటుంది దేవుడు అన్నాయంట. మరి ఏమంటాయి? తర్వాత బర్రెలు గేదెలన్నీ కలిసి మీటింగ్ పెట్టియండి, దేవుడు ఎలా ఉంటుంది, ఒక పెద్ద బర్రెలా ఉంటాయి అన్నాయంట. మనుషులందరూ కలిసి దేవుడు ఎలాగ ఉంటాడు, మనం కిరీటాలు పెట్టుకొని చీరలు నగలు పెట్టేసుకుంటున్నాం కదా. మరి పోనీ ఇప్పుడు చెప్పండి, మనుషులు ఎవరైనా దేవుడిని ఒక బర్రెకి పూజిస్తున్నారా? ఎందుకు? ఈడు ఒప్పుకోడు, ఈడికేం కాదు. అందుకే వాళ్ళ ప్రసాదాలు కూడా ఎలాగుంటాయి తెలుసా? మీకు ఏ ప్రసాదం అంత ఇష్టమో ఆ ప్రసాదం ఆయనకి ఇష్టం అంటాం అంతే. ఈ దద్దోజనం ఇష్టము, ఈశ్వరుని దద్దోజనం ప్రసాదం పెట్టాలంటాడు. లేకపోతే వడలు ఇష్టము, పలానా దేవుడికి వడలంటే ఇష్టం. అప్పుడు వడలు ఎక్కడ ఉన్నాయి, దేవుడు ఎక్కడ ఉన్నాడు? అసలు దేవుడు అంటే నీకు తెలుసా? ఇంతకుముందు చెప్పాను కథ, పాలలో వెన్న ఎక్కడ ఉందో మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉందన్న. తర్వాత రెండో ప్రశ్న, ఈశ్వరుడు ఎటువైపు చూస్తున్నాడు అడిగారు. ఆయన ఏమన్నాడంటే దీపం చూపెట్టి, ఈ దీపము జ్యోతి ఎటువైపు చూస్తుంది చెప్పమ్మా, ఎటువైపు చూస్తుంది దీపం ఇక్కడ పెడితే? మన చూపుని బట్టి ఉంటుంది అంతే. చుట్టూ అందరి వైపు సమానంగా ఉంది కదా. పరమాత్మ కూడా అందరికి సమానం ఉన్నారు. ఈశ్వరుడు ఏం చేస్తుంటాడు? ఇదే చేస్తుంటాడు. ఇంతకుముందు నువ్వు పైన కూర్చోన్నావు, ఇప్పుడు కింద కూర్చోన్నావు అన్నాడు అనమాట ఆయన. అందుకే ఈశ్వర సర్వభూతాన హృదయేర్జున తిష్టతి, సకల ప్రాణు హృదయములో పరమాత్మ ఉన్నది. చీమలోను దోమలోను ఆఖరికి కరోనా వైరస్లోను పరమాత్మే ఉన్నది. పరమాత్మ అవతారం కరోనా అంటే తెలుసా మీకు? కరోనా అంటే ఎవరు తెలుసా మీకు? విష్ణు అవతారం కరోనా తెలుసా మీకు ఎవరైనా? ఎందుకంటే విచ్చలవిడిగా మనం ప్రకృతిని మొత్తం నాశనం చేసేసి పూర్తిగా డిస్ట్రాయ్ చేశాం కాబట్టి ప్రకృతి మళ్ళీ రక్షించడానికి కరోనా అవతారంలో భగవంతుడు వచ్చారు. ఇంతవరకు గుడులు కట్టలేదు, ఇంకా ఇంకా లేకపోతే ఇప్పటికి గుడిలో వచ్చేసింది కరోనా మాతో కరోనా ఈశ్వరుడని. అంటే అలాంటి ఎప్పుడెప్పుడు జరుగుతాయి? ఎప్పుడెప్పుడు జరుగుతాయంటే మీరు లెక్క పక్క లేకుండా మీకు ఇష్టం వచ్చినా తినేస్తే ఎలాగైతే మీకు రోగం వస్తుందో, ఈ సమాజంలో ఎవరికి బాధ్యత లేకుండా విచ్చలవిడిగా ఎవరైతే ప్రకృతి నాశనం చేస్తారో అలాంటి భయంకరమైన కరోనాలు ఇన్నేనే వస్తాయమ్మా. అవునా కదా చెప్పండి మీరు తల్లి? ఇప్పుడు ఇంత పచ్చని అడవులు ఇంత గ్రీనరీ ఉన్నటువంటి సమాజము ఇప్పుడు ఎన్ని చెట్లు నాటుతున్నారు? 100 చెట్లు కొడుతున్నారు, ఒక చెట్టు కూడా నాటట్లేదు. మరి ఈ సృష్టి అంతా కూడా ఈశ్వర శరీరం అమ్మ. మన శరీరంలో ఒక్కసారి బ్యాలెన్స్ తప్పితే దగ్గులు తుమ్ములు వస్తాయి లేదా? మరి ఈశ్వర శరీరం విశ్వం అంతా మరి అక్కడ బ్యాలెన్స్ తప్పితే ఈశ్వరుడికి దగ్గులు తుమ్ములు వస్తాయి లేదా? ఆ దగ్గులు తుమ్ములే కరోనా. మీకు అర్థమవుతుందమ్మా? ఇప్పుడు మీరు చెప్పండి, ఇంకా ఎన్నిసార్లు కరోనా లాంటివి వస్తాయి, ఎన్నిసార్లు ఆయన దగ్గులు తుమ్ములు వస్తాయి, అప్పుడు జ్వరాలు వస్తాయి. అది మనం ఏం చేయాలి? మనం రక్షించుకోవాలి ఈ యొక్క విశ్వాన్ని అంతటిని. మీ ఆరోగ్యం మీరు కాపాడుకుంటే మీకు అవి రావు. నాకు దగ్గు జలుబు జ్వరం వదలట్లేదు, టైఫాయిడ్ మలేరియా మరి యూఆర్ నాట్ కాన్సన్ట్రేట్, మీరు అటెన్షన్ ఇవ్వట్లేదు మీ శరీరం పైన. మరి మీ శరీరం బ్యాలెన్స్ తప్పిపోతే మీరు ఇంత కింద మీద పడిపోతున్నారే. మరి సాక్షాత్ ఈశ్వర శరీరమే ఈ ఆకాశం వలె విశ్వం అంతా. అందువలన ఈ విశ్వంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణికి ఆ కర్తవ్యం ఉన్నది. అన్ని ప్రాణులు కరెక్ట్గా ఉన్నాయి, మనం తప్ప. ఈ విశ్వంలో ఎక్కువ నాశనం చేస్తున్నంత కేవలం మనుషులే. అన్ని బ్రహ్మాండంగా ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. మనిషి మాత్రమే పాడు చేసేస్తుండే సొసైటీని, ఈ ప్రకృతిని. అందుకే ప్రకృతి మాత అంటారు. మనం ప్రకృతి మాత అంటాం కానీ మనం మూఢనమ్మకాలు చొప్పించేసాం ఈ మధ్యకాలంలో. ఈ మూఢనమ్మకాలను కూడా హిందూ మతం హిందూ ధర్మం అని పేరు పెట్టేసాం మనం. నదిని పూజిస్తాం, నదిని కలుషితం చేస్తాం. చెట్టుని పూజిస్తాం, చెట్లు నరికేస్తాం. మీరు చెప్పండి, అంతేనా? వాయుదేవ అంటాం, మొత్తం కాలుష్యం, పొల్యూషన్. ఇది అందువలన ఇంక ఇలాంటి భయంకరమైన వ్యాధులు రాకపోతే ఏమొస్తాయమ్మా? మీరు చెప్పండి. చక్కగా చెప్పారు గురూజీ. చాలా విషయాలు ఉన్నాయి, మనం సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. విలువైన టైం కేటాయించి మా కోసం వచ్చారండి. చాలా ధన్యవాదాలు. శుభం భూయాత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.